మిట్టి 9 టీవీకి స్వాగతం. ఈరోజు ప్రపంచ కవితా దినోత్సవం. ఈ సందర్భంగా అందరికీ ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఈ సందర్భంగా మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సయ్యద్ షఫీ గారు, ఉపాధ్యాయులు, ప్రముఖ కవి. ఫణిమాధవి కన్నోజ్ గారు, ప్రముఖ కవయిత్రి, విశ్లేషకురాలు, వ్యాసకర్త మనతో ఉన్నారు. సో ఈ కవితా దినోత్సవ సందర్భంగా కవిత్వం గురించి, వాటి ప్రక్రియల గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాము. ముందుగా మంచి కవితా దినోత్సవం సందర్భంగా మంచి కవితతో స్టార్ట్ చేద్దాం. కవిత శీర్షిక ఎర్రరేగడి. ఈరోజు ఎందుకో కొన్ని గింజలు కాసిని నీళ్లు ఎదురు చూస్తున్నాయి. ఎప్పుడు పిలవని అతిథుల్లా వచ్చే పిచ్చుకలు గూడు దాటి రాలేదని. నాగలి గొర్రులు బసవడు మోరెత్తి వెతుకుతున్నాయి. ఎడ్లింటిలో గడ్డిపోచ గాలికి కూడా కదలడం లేదు. కళ్ళాపి చల్లిన పచ్చదనపు అలికిడి లేదు. ఇప్పుడంతా ఏదో వెతుకులాట పారాడుతోంది చుట్టుపక్కలంతా. చేను కాసిన పంటను మేచే చట్టాలు మొలిచినట్టున్నాయి. కలుపు మందు కొట్టే పని నాగా పడింది. అన్నం పెట్టేవాడి నెత్తుటి శబ్దమే నాగేటి చాళ్లలో పారుతుందనేమో. రాచనగరి వీధులు బురద పూసుకున్నాయంట, మడిలో పాదాలు రోడ్డెక్కినాక. రైతు కాళ్ల కింద మాగాణి ఎర్రబడింది. ఇప్పుడు ఇక పోరు సేద్యమేనని నినదిస్తూ పిడికిళ్ళు గర్జన చేస్తుంటే దేశద్వారం అక్కడ చోద్యం చూస్తోంది. దప్పికేసిన నేల ఎక్కిళ్ళు పెడుతోంది. ఆకలికి లాక్డౌన్ లేదుగా. వెన్నుపూస విరిగిన రాజ్యమా, నువ్వెప్పటికీ తిరిగి నడవలేవు. నువ్వు బ్రతకాలన్నా పరిగని నమ్ముకున్న పశువులకి, పైన తిరిగే పక్షికి, భూమిని నమ్ముకున్న మనిషికి ఇంత మెతుకు కావాలి. బ్రతుకు చివరికి ఇంత మట్టి కావాలి. ఇది రైతు ఉద్యమం అప్పుడు రాసుకున్నటువంటి కవిత. సార్ షఫీ గారు, ఈ కవితా దినోత్సవ సందర్భంగా మీరు ఇక్కడికి వచ్చేసినందుకు స్వాగతం మిట్టి 9 టీవీ నుంచి. మేడం మీకు కూడా ధన్యవాదాలు మేడం. షఫీ గారు, ఇప్పుడు మిమ్మల్ని బాగా మీరు కవిత్వంపై ఇష్టం ఎలా కలిగింది, మిమ్మల్ని బాగా ప్రభావితం చేసినటువంటి కవులు కానీ ఎవరు, మీరు ఇప్పుడు కవిత్వంలో ఏం చేస్తున్నారు, ఏం రాస్తున్నారు, మీరు ఏదైనా రాసిందంటే మాకు వినిపించండి. తప్పకుండా మేడం. ముందుగా మిట్టి 9 టీవీ ప్రేక్షకులందరికీ కూడా ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు. సహజంగా నేను టీచర్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు మహబూబ్ నగర్లో CITU వాళ్ళకి సంబంధించిన పేపర్ వచ్చేది, ప్రజాశక్తిని. అందులో సిరిమూల సవ్వడి అని ఒక అంశం ఉండేది మేడం. అందులో కవితలు వస్తూ ఉండేవి. అప్పటికి నేను కథలు రాస్తూ ఉండేవాడిని. కవితలు రాద్దాము అన్న ఒక ఆలోచన వచ్చి అందులో ఉన్న కవితలు చదువుతూ నేను ఇట్లాగా మనం రాయొచ్చు అన్న ఒక ప్రభావంతో నేను కవితలు రాయటం అలవాటు చేసుకున్నాను. దాని తర్వాత కవితలు చదవటం అనేది శ్రీశ్రీ గారు ప్రభావం బాగా ఉందని చెప్పుకోవచ్చు. శ్రీశ్రీ గారు రాసిన చిన్న కవిత తర్వాత మిగతా విషయాలు చెప్తాను మేడం. నీ అక్షరాలు కరకు గర్జనల మేఘములు, బానిసత్వ కొలిమిపై రగిలించిన నిప్పు కణికలు, నియంత్రత్వ కొండల్ని ఛేదించే వజ్రపు కొనలు, సుడులు తరంగాలు, అన్నార్తుల చెమటలతో సునామీ పుట్టించే తుఫానులు, నీ అక్షరాలు ప్రభంజన మారుతాలు, భావితరాల బంగారు సౌధాలు. అంటే అక్షరానికి ఎంత బలం ఉంటుంది మనం చెప్తే, మనం రాస్తే అన్న దాని గురించి వారు గొప్ప కవిత రాసి ఈ ప్రపంచానికి అందించారు. అండ్ దాని ప్రభావం కూడా మన మీద చాలామందికి ఇన్స్పిరేషన్ ఉంటుంది శ్రీశ్రీ గారికి. అలా నా తొలి కవిత సిరిమూల సవడిలో ప్రచురించడంతో నేను కవితలు రాయగలను అంటే అంశాన్ని చూసి స్పందించటం ఎలా అన్నది అర్థమైంది. కవిత రాయటం కూడా తెలిసింది అనుకున్నాను. దాని తర్వాత అలా కవితలు రాయటం అలవాటైంది. నేను ఉపాధ్యాయుని కనుక నేను రాసే కంటే కూడా విద్యార్థులతో రాపిస్తే బాగుంటుంది ప్రతి అంశము. నేను రాసిన దాంతో పాటుగా విద్యార్థులతో కూడా రాయిస్తే బాగుంటుంది అన్న భావంతో నేను రాస్తూ పిల్లలతో రాసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను.
అలా నా ప్రయాణం సాగుతుంది. నేను రాసిన కవిత అనేది నాకు కాళోజీ నారాయణరావు గారు అంటే కూడా చాలా ఇష్టం అండి. కాళోజీ నారాయణరావు గారు కవిత ఎలా రాశాను అంటే, వారి జయంతి రోజున పాఠశాలలో పుష్పగుచ్చం పెట్టి అందరం నివాళులు అర్పిస్తూ ఉంటాం. అలాగా ఒకరోజు హాలిడే ఆ రోజు అని రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఆ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పటం, మేము ఒక నలుగురం తెలుగు ఉపాధ్యాయులు వెళ్ళటం, ఆ ప్రధాన ఉపాధ్యాయులు కలిసి వెళ్ళిన తర్వాత ఆ పుష్పగుచ్చం పెట్టి నివాళులు అర్పించిన తర్వాత నాకు అనిపించింది, వారు చెప్పిన దాంట్లో నేనేం ఆచరించానా అనిపించింది. అంటే కాళోజీ గారు నన్ను ప్రశ్నిస్తున్నారేమో అన్న భావన కలిగి ఇంటికి వెళ్ళి వెంటనే కాళోజీ గారు సంబంధించిన రాశానండి. అది ఒక్కసారి ప్రేక్షకులకు వినిపిస్తాను. కాళోజీ ఆశ. వారేమనుకుంటున్నారు? కాళోజీ పటానికి అంజలి ఘటిస్తుంటే మేనంతా గజగజ వణుకుచుండే, ఆయన చూపులు ప్రశ్నలు కురిపిస్తుండే, ఏంట్రా తమ్మి ఏం సాధించావని, ఎందుకు నాకు ఈ అంజలి, అన్యాయాన్ని ధిక్కరుస్తుంటివా, నీ బతుకు సమాజానికి ఇస్తుంటివా, భాషను బతికిస్తుంటివా, యాస కోసం పోరు చేస్తుంటివా, పీడిత జనఘోష తీరుస్తుంటివా, మరెందుకురా ఈ ఆర్భాటాలు, నన్ను పొగుడుతావు, ఫోటోకు ఫోజులిస్తావు, కుదిరితే ఒక కవిత రాస్తావు, పేపర్లో వాట్సాప్లో చూసుకొని మురిసి తడిసి ముద్దవుతావు, అందుకేనా ఇదంతా? ఒరే చిన్నోడా, నా మాట ఆలకించరా, నా బాట నడిచి చూడరా, నిజమైన బతుకేందో తెలుస్తుంది, అప్పుడు అప్పుడు నువ్వు వస్తావని, అంజలి ఘటిస్తావని ఆశగా ఎదురు చూస్తుంటా అన్నట్లుగా వారు నన్ను ప్రశ్నిస్తుండేగా నేను అనుకున్నాను. అలా కొంతైనా సమాజానికి మనం ఉపయోగపడదాంలే, మనకు చేతనైనా చేద్దాం అన్నట్లుగా శ్రీశ్రీ కవిత్వం, కాళోజీ గారి కవిత్వం, నేను కవిత రాయటానికి కానివ్వండి, నా నడవగడిలో కానివ్వండి, నేను చేసే చిన్న చిన్న కార్యక్రమాలు కానివ్వండి, వాళ్ళ యొక్క ఆశలు 1-2 నాకు కనిపిస్తూ ఉంటాయి అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, మీరు మీ కవిత్వం ద్వారా మీ పిల్లల్ని ప్రభావితం చేస్తూ ఇంకా మంచి కవిత్వం, భవిష్యత్ తరాలకి మంచి కవిత్వాన్ని మేము ఆశిస్తున్నాం వాళ్ళ నుంచి. మేడం, మీ గురించి చెప్పండి. మీకు కవిత్వం మీద ఇష్టం ఎలా కలిగింది? మిమ్మల్ని ప్రభావితం చేసినటువంటి కవులు కానీ కవిత్రులు కానీ ఎవరైనా ఉన్నారా? అది మీ కవిత్వం మీద ఎంతవరకు ప్రభావం ఉంది? ముందుగా మిట్టి 9 టీవీ ప్రేక్షకులందరికీ ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు. కవిత్వం నాకెలా పరిచయం అయింది అంటే, మొదట చిన్నప్పటి నుంచి నాకు పుస్తకాలు, దినపత్రికలు చదవడం చాలా ఇష్టం. పుస్తకాలంటే మొదటి నుంచి కూడా చాలా చాలా ఇష్టం. మా 9th క్లాస్లో ఉన్నప్పుడు నేను మ్యాక్సిమ్ గోర్కీ రాసిన అమ్మ నవలని యాదృచ్ఛికంగా చదవడం జరిగింది. అప్పుడు మ్యాక్సిమ్ గోర్కీ అమ్మ నవలలోని పూర్తి స్థాయిగా నేను అర్థం చేసుకున్నానో లేనో చెప్పలేను, కానీ దాని ప్రభావం మాత్రం నాకు అప్పుడే నా పైన బాగా ఉంది. మా కుటుంబంలో ఈ వామపక్ష భావజాలం ఎక్కువ, ఆ చర్చలు ఎక్కువ జరుగుతుండేవి, ఆ పుస్తకాలు ఎక్కువ కనబడుతుండేవి. మా తాతయ్య గారు కానీ మా బాబాయ్ గారు కానీ, మా నాన్నగారు లేరు, మా బాబాయ్ గారు వాళ్ళతోనే సినిమాలకు వెళ్ళినా ఏదైనా వెళ్ళినా వాళ్ళు చూపించేవన్నీ కూడా అడవి దివిటీలు, చీమల దండు లాంటి సినిమాలే చూసి పెరిగానేమో. ఆ భావజాలం బహుశా నా లోపల ఉండి ఉంటుంది. బట్ ఒకసారి మనం వివాహమై పిల్లలు ఇది కుటుంబ జీవనంలో వ్యస్తమైపోయాక కొంచెం దూరం అయ్యాము పుస్తకాలకి. తర్వాత కవిత్వం పరిచయం ఎలా అయింది అనే విషయంలో అనివార్యంగా ఒక విషయం చెప్పుకోవాల్సింది. శోకం నుంచి శ్లోకం పుట్టినది అన్నట్టుగా వ్యక్తిగత జీవితంలో జరిగిన ఒక చిన్న విషాద సంఘటన, మా పాపను కోల్పోవడం నుంచి నేను మళ్ళీ పుస్తకాలకి దగ్గర అవ్వడం, నన్ను నేను నిలుపుకోవడానికి, అప్పుడు సాహిత్యానికి మళ్ళీ దగ్గర అవ్వడం. మొదటగా మొదలుపెట్టింది కూడా స్మృతి కవిత్వమే మొదలుపెట్టాము. స్మృతి కవిత్వం మొదలుపెట్టి అక్కడి నుంచి మళ్ళీ నేను పుస్తకాలు చదవడం ద్వారా నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, నా చుట్టూ ఉన్న పరిస్థితుల్ని గమనించుకుంటూ సమాజ స్థితిగతుల్ని, రాజకీయ స్థితిగతుల్ని గమనించడం, వాటిని కవిత్వంలో పెట్టడం అనేది మొదలుపెట్టాను.
అవి బాగున్నాయి అనడం, ఇది కవిత్వమే అనడం. మొదట గౌరీ లంకేష్ అని ఒక జర్నలిస్ట్ హత్య జరిగినప్పుడు జరభద్రం, ఊరుకో మనసా, తల అటు ఇటు ఊపడం నేర్చుకో, తల అటు ఇటు ఊపడం నేర్చుకో, లేదంటే మనిషిని గుర్తిస్తారు, పశువు అనుకుని వదిలేస్తారు అటు ఇటు ఊపడం అని ఒక కవిత రాశాను. అక్కడ అది చాలా బాగుంది అని చెప్పేసి అన్న తర్వాత అలా కొనసాగింది. కవి సంగమం అనే ఫేస్బుక్ గ్రూప్లో జాయిన్ అవ్వడం, అక్కడ కవిత్వం యొక్క లోతుపాతులను తెలుసుకోవడం, ఆ రకంగా పుస్తకాలని చదువుతూ వాటిని అధ్యయనం చేస్తూ విశ్లేషణలు రాయడం, ఇలా నా ప్రస్థానం కొనసాగుతూ వచ్చింది. మీరు రాసినటువంటి ఒక మంచి కవితను మాకు వినిపిస్తుంది. ఓకే, చెప్పాను కదా, ఒక మధ్యతరగతి మహిళగా నాకు నా చుట్టూ ఉన్న పరిస్థితుల్ని గమనించుకోవడం, రాజకీయ పరిణామాలు మన సామాన్య జీవితాల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి అనేది నాకు బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ అన్నమాట. అది ఎప్పుడు నాలో రగులుతూనే ఉంటుంది. ఆ క్రమంలో నేను రాసిన ఒక మధ్యతరగతి మహిళగానే ఎక్కువ నా అభిప్రాయాల్ని ప్రకటిస్తూ ఉంటాను. అదే క్రమంలో నేను రాసింది ఐ వాంట్ టు కండెమ్. అవును, నేను ఖండించాలనుకుంటున్నా. అవును, నేను ఖండిస్తున్నాను. నేను ప్రశ్నిస్తున్నా. దేశమా, ఏం చేస్తున్నావు? ఎందుకు చట్టం కాటికాపరి వేషం వేసింది? ఎందుకు న్యాయాలయాల్లో న్యాయం కరువైంది? ఎందుకు నిజాలన్నీ చితిలో కాలి బూడిదవుతున్నాయి? నిజమే, ఈ 2 మాటలు మాట్లాడి నేను తిరిగి వెళ్ళి నా వంటగది చేరి వంట చేసుకునే అతి సాధారణ గృహిణిని. నా కుటుంబానికి తగ్గట్టు నేను ఒదిగి ఉండే మామూలు మహిళనే. గుండె గొంతులో పెనుగులాడి ఉక్కిరి ఉక్కిరి చేసే భావాలను అక్షరాల్లో రాసుకునే అత్యంత సామాన్యమైన రచయితని. నాకు తెలుసు, ఈ మాటలు విని ముందు నా ఇంటి నుంచే నాకు వ్యతిరేకత మొదలవ్వచ్చు. మా అమ్మే ఫోన్ చేసి నీకెందుకే ఇవన్నీ, నీ సంసారం నువ్వు చూసుకోక అనొచ్చు. నాకు అత్యంత స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులే నా క్షేమం కోరి నన్ను మందలించవచ్చు. నువ్వేం చేయగలవు? నువ్వొక్కదానివే ప్రశ్నించటంతో అంతా మారిపోతుందా? జాగ్రత్త అని. అవును, నిజమే. మా చూపులను, మా నవ్వులను, మా మాటలను, మా నడతను, మా దుస్తులను, మా అడుగులను నిర్దేశించే అనేక భయాల మధ్య ఒదిగి బతుకుతున్న వాళ్ళం. మరో భయం ఒకటి జతవుతుంది. నేను ఒప్పుకుంటాను, నేను ఇదే ప్రశ్న వీధుల్లోకి వచ్చి అడగలేను. నేను పిడికిలి బిగించి ఉద్యమం చేయలేను. అయినా ఎట్లయినా నేను ఖండించాలనుకుంటున్నా. ఈ దేశ పౌరురాలిగా పుట్టుకతోనే నా దేశ రాజ్యాంగం ద్వారా నాకు సంక్రమించిన ప్రాథమిక హక్కుల్ని జీవితకాలంలో ఒక్కసారైనా వినియోగించాలని అనుకుంటున్నా. దేశమా, నువ్వేం చేస్తున్నావు? మేం చూస్తున్నాం. రోజు రోజుకి పెచ్చరిల్లుతున్న నీ మూఢాంధ రాజకీయాల వికృత రూపాన్ని మేం నిరసిస్తున్నాం. వీ వాంట్ టు కండెమ్. ఎస్, ఖచ్చితంగా ఖండించాల్సిందే. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప. అందుకనే మార్పు వస్తుందా రాదా అనేది పక్కన పెడితే పోరాడాల్సిందే, మన గొంతు వినిపించాల్సిందే. సో ఓకే, యునెస్కో 1999లో మార్చి 21వ తేదీన ప్రపంచ కవితా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. సార్, ఈ షఫీ గారు, కవిత్వ ప్రక్రియ ద్వారా భాషను విస్తృతం చేయడం అనేది కవితా దినోత్సవం యొక్క లక్ష్యం. సో అది ఇప్పుడు సాధ్యమేనా? తప్పకుండా మేడం. కవిత్వం లో మనం ఎక్కువ భావాన్ని, అంటే మనం ఎంచుకున్న ఏదైతే మ్యాటర్ ఎక్కువ చెప్పేదాన్ని తగ్గించి తక్కువ విషయాలు చెప్పటమే కవిత్వం. సహజంగా కథ అయితే 4 పేజీలు రాస్తాం, కవిత అయితే 15-20 పంక్తులు, దాన్నే భావం రాస్తాం. అంటే దానికోసం మనం పదాలు కూర్పు చాలా గొప్పగా ఉండాలి. ఆ భావానికి సరిపోయే కూర్పు చాలా జాగ్రత్తగా మనం కూర్చుకుంటూ పోవాలి. దాంతో భాషలో మనకు తెలిసిన పదాలు, తెలియని పదాలు మనకు సెట్ చేయటము, దాన్ని మనం తీసుకొచ్చి ఇందులో పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. కవిత ఇప్పుడు కథ కంటే కూడా కవిత చాలా వేగంగా ప్రసార మాధ్యమాల్లో కానివ్వండి, పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, కవితకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు.
ఉపాధ్యాయులు కూడా పాఠశాలల్లో అంత్యప్రాసతో కవితలు రాయటం ఎలా అంటే ఇప్పుడున్న పాఠ్య పుస్తకాల్లో కూడా దానికి సంబంధించిన ప్రక్రియలు పరిచయం చేస్తూ ఉన్నారు. పిల్లలతో రాయించటం ఎలా, అది ప్రశ్నావళి కూడా అడుగుతూ ఉన్నారు. దాంతో పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు కవితలు రాయటం నేర్చుకుంటూ ఉన్నారు. అంటే భాష అనేది తప్పనిసరిగా కవితల ద్వారా అభివృద్ధి చెందుతుంది, నిలబడుతుంది. అది మాత్రం నేను చెప్పగలను, ఉపాధ్యాయుడికి నేను చెప్పగలను. అది ఇంకా ఇప్పుడున్న పరిస్థితులు తెలంగాణ వచ్చిన తర్వాత సిసి విధానం ఒకటి వచ్చిందండి. దాంతో విద్యార్థుల్లో ఒక సృజనాత్మకత వెలికి తీయడానికి బాగా అవకాశం వచ్చింది. దాంట్లో పిల్లలు కవితలను చాలా త్వరగా ఆకలింపు చేసుకొని రాసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఓకే సార్, ఇప్పుడు తెలుగులో కవిత్వం సమృద్ధిగా వస్తుందంటారా? ఒకవేళ వచ్చినా అందులో నాణ్యత ఎంతవరకు ఉంటుందంటారు? నాణ్యత నిర్ణయించడం అనేది కొద్ది కష్టమే అండి. ఎందుకంటే కవిత అన్నది ఏంటంటే రాసే వాళ్ళ యొక్క భావన మనకు తెలియాలి. వాళ్ళు కథ చదివితే అందరికి తెలిసిపోతుంది, కానీ కవిత అలా ఉండదు. అంటే అంతర్లీనంగా ఒక భావన ఉంటుంది. ఆయన కవిత రాసే వాళ్ళు ఒక నిగూఢ అర్థం పెట్టి రాస్తారు. కొంతమంది చదివితే ఇప్పుడు మేడం చదివారు, చాలా కొంత అవగాహన అవుతుంది చాలా వరకు. కానీ కొన్ని కవితలు చదివితే 2-3 సార్లు చదివితే కూడా మనకు అవగాహన అవటం కష్టం. అసలు కవి ఏమనుకుంటున్నాడు, ఆయన అంతర్మదనంలో ఏమని అనుకున్నాడు, ఏమి ఆవిష్కరించాడు పేపర్ మీద అనేది కూడా మనకు కొద్ది కష్టమే. కవి ఏ వైపు నుంచి ఆలోచించి రాశాడు అనేది బహుశా ఎవరికి అర్థం కాకపోవచ్చు. బట్ ఒక కవిత చదివినప్పుడు ఎవరు కోణంలో వాళ్ళు అక్కడ నాణ్యత ఉండాలి కదా సార్. బయటికి వచ్చి 10 మంది నోళ్ళల్లో నానాలి అంటే నాణ్యత కంపల్సరీ ఉండాలి. అయితే ఏ రచయిత రాసిన ప్రతిదీ రాయి కాదు, ప్రతిదీ రత్నం కాదు. కొన్ని అవి ఉంటాయి, కొన్ని ఇవి ఉంటాయి. కానీ అందులో విషయం అయితే తప్పకుండా సమాజానికి ఏమైతే అందివ్వగలాలనుకుంటున్నాడో ఏ రచయిత అయినా తన ఛాయాశక్తులా అందిస్తాడనేదే నా భావన. ఓకే సార్. మేడం, అస్తిత్వవాద కవిత్వ ఉద్యమాల అవసరం ఎంతవరకు ఉందంటారు? ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఖచ్చితంగా ఉందని అంటాను నేను. ఎందుకంటే తాడిత పీడిత పక్షాల వైపే కవిత్వం నిలబడాలి ఎప్పటికైనా. అయితే దెబ్బ ఎవరికి తగిలిందో వారికి నొప్పి తెలుస్తుంది కదా. సో నొప్పి ఎవరైతే పడుతున్నారో వారే వాళ్ళ గాయానికి గేయం రాసుకోవాలి. సో అస్తిత్వవాదాలు అవసరమే అని నేను చెప్తాను. అదే క్రమంలో నడుస్తున్నదే ఎవరి బాధల్ని వాళ్ళ గొంతు ద్వారానే చెప్పుకోవాలి అనే క్రమంలోనే పుట్టినవే మన దళితవాద కవిత్వం అయినా, స్త్రీవాద కవిత్వం అయినా, మైనారిటీ ముస్లిం వాద కవిత్వం అయినా కానీ ఆ క్రమంలో వస్తున్నవే. ఇప్పుడు కొత్తగా వస్తుంది ఎల్జీబీటీ కూడా. ఇవన్నీ కూడా దీని నుంచి వస్తున్నాయి. వారి బాధల్ని వారే చెప్పుకోవాలి. సో ఖచ్చితంగా అవసరమని అంటాను నేనైతే. శోకం ఎక్కడ ఉంటుందో శ్లోకం అక్కడ పుడుతుందంటారు. తెలుగు సాహిత్యంలో అభ్యుదయ కవిత్వం యొక్క పాత్ర గురించి మీరేమంటారు? అభ్యుదయ కవిత్వం అంటే మనం దాని చరిత్ర మూలాల్లోకి వెళ్తే మొదటి ప్రపంచ యుద్ధానంతర పరిణామాల నుంచి మనం ఒకటొకటిగా 1914-19 మధ్య మనకి మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ తర్వాత పరిణామాలన్నీ కూడా ప్రపంచాన్ని చాలా వరకు ప్రభావితం చేశాయని అందరికీ తెలిసిన విషయమే. అలాగే సాహిత్యం కూడా ఏం జరిగిందంటే రష్యా విప్లవం, సోషలిస్ట్ విప్లవం, అది దాదాపు ప్రపంచ సాహిత్యాన్ని అంతా కూడా కుదిపేసింది. అదే ప్రభావం మన దగ్గర తెలుగులో కూడా వచ్చింది. అయితే తెలుగులోకి వచ్చేసరికల్లే కొన్ని అభ్యుదయ కవిత్వాన్ని ఎవరు మొదలుపెట్టారు అనే విషయంలో కొన్ని వివాదాలు ఉన్నప్పటికీ కూడా శ్రీశ్రీనే అభ్యుదయ యుగకర్తగా గుర్తిస్తారు. గురజాడ దానికి ఆద్యుడైనప్పటికీ కూడా దాన్ని ఆ తర్వాత క్రమంలో ఎవరు కూడా దాన్ని కొనసాగించలేదు కొంతకాలం పాటు. ఆ తర్వాత ఉన్నవ లక్ష్మీనరసింహ గారు లాంటి వాళ్ళు, రావికొండల గారు లాంటి వాళ్ళు కొంతమంది దాన్ని కొనసాగించినప్పటికీ శ్రీశ్రీ వంటి ముద్ర ఇంకెవరూ వేయలేదు. ఆయననే అభ్యుదయ యుగకర్తగా గుర్తించారు. ఆయన ఏమన్నాడు, శ్రమజీవికి అటు ఇటు ఉండేవాడు కవి అన్నాడు. అయితే ఆయన తర్వాత ఇంకా ఉన్నారు. ఇది కుందుర్తి గారంతా కలిసి నయాగర కవులు అని ఒక సంకలనం వచ్చింది. అది ఒక మొదటి అభ్యుదయ సంకలనంగా గుర్తిస్తారు.
ఈయనది ఇండివిజువల్ కవిత్వ సంపుటి, శ్రీశ్రీ గారిది మహాప్రస్థానం అనేది ఇండివిజువల్గా ఆయన వ్యక్తిగతంగా వేసిన కవితా సంపుటి అయితే, కుందుర్తి గారు ఇంకొక ఇద్దరు కలిసి నయాగర కవుల సంకలనం అని ఒకటి వచ్చింది. అది మొట్టమొదటి అభ్యుదయ సంకలనంగా తెలుగు సాహిత్యంలో గుర్తిస్తారు. అట్నుంచి మన దాశరథి గారు కానీ, కాళోజీ గారు కానీ అభ్యుదయ కవుల్లో ఇలా ఇంకా ఉన్నారు చాలామంది, కుందుర్తి ఆంజనేయులు గారు, ఇలా చాలామంది ఉన్నారు. వీరంతా మంటలు మానవుడు అని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసిన కవిత్వం కూడా అభ్యుదయ కవిత్వం కింద వస్తుంది. దానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించింది. దాశరథి గారు కూడా ఏమన్నారు, రివల్యూషనే కావాలన్నాడు, రివల్యూషనే సొల్యూషన్ అన్నారు దాశరథి గారు. కాళోజీ గారు ఏమన్నారు, అన్యాయాన్ని ఎదిరిస్తే నాకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా ముక్తి ప్రాప్తి అంట. ఆయన ఎప్పుడు కూడా అటువైపే మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. ఆయన మాట్లాడినంతకాలం నా గొడవ అంటూ ఆయన అందరి గొడవని మీదేసుకుని నా గొడవ అని మాట్లాడాడు. సో అభ్యుదయ కవిత్వం పాత్ర తెలుగు సాహిత్యంలో చాలా గొప్పది అని అంటాను. అభివృద్ధి రావాలంటే అభ్యుదయం ఉండాల్సింది. పురోగమనము, ప్రగతిశీలత అనేది అభ్యుదయం కాంక్షించింది. సామ్యవాదము, మానవతావాదము అనే ఈ రెండు అభ్యుదయ కవిత్వమే తీసుకొచ్చింది. సార్ మంచి అభ్యుదయ కవిత్వంతోనే స్టార్ట్ చేశారు కదా, మీరేమంటారు దీని గురించి? మీరు ఇన్స్పైర్ అయింది కూడా ఆ విషయమే కదా. అంటే మేడం చెప్పినట్టు బాధ కలిగితేనే కదా అవును దాంట్లోంచి అక్షరాలు కానీ మన భావాలు మనం వ్యక్తపరిచేది. బిలో పావర్టీలో ఉన్న వాళ్ళకి లేదా అలాంటి వాళ్ళకి ఎక్కువ ఈ బాధలు ఎక్కువ ఉంటాయి, దాంట్లో నుంచి ఒక స్పందన కలుగుతుంది. ఆ స్పందన కలిగిన వాళ్ళు వాళ్ళ కవిత్వం రాస్తూ ఉంటారు. మేడం అన్నట్టు ముమ్మాటికి 100% కరెక్ట్. ఈ విషయంలో రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఈ అభ్యుదయ కవిత్వం పైన రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. పోయిటరీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని ఒకళ్ళు అంటారు, ఒక వాదము. పోయట్రీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని ఒక వాదం. అంటే పోయట్రీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే అభిప్రాయాలని కవిత్వంగా రాస్తున్నారు. ఈ అభిప్రాయ కవిత్వం అంతా అభిప్రాయాల నుంచి వచ్చింది. పోయట్రీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనుభవ కవిత్వము అంటారు. దీన్ని కొట్టిపారేసే వాళ్ళు ఉన్నారు. పోయట్రీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద అభిప్రాయాన్ని కొట్టిపారేసిన వాళ్ళు ఉన్నారు. ఇస్మాయిల్ గారు దాదాపుగా కొంచెం అదే మాట అన్నారు. అనుభవ కవిత్వమే అసలు కవిత్వం అన్నవాళ్ళు ఉన్నారు. అయినా కానీ అభ్యుదయ కవిత్వం తన ముద్ర వేసింది. అభ్యుదయ కవిత్వం ఎప్పటికీ ఎవరిగ్రీన్ గా ఉంటుంది. కష్టాలు కన్నీళ్లు ఉన్నంత కాలం, శ్రామిక వర్గం ఉన్నంత కాలం అభ్యుదయ కవిత్వం ఉంటూనే ఉంటుంది, అవి కొనసాగుతూనే ఉంటుంది. ఓకే, స్త్రీవాద కవిత్వం బలహీన పడిందా? బలహీన పడిందా అంటే బహుశా ఒక స్త్రీగా నేను ఒప్పుకోలేనేమో. ఖచ్చితంగా. కాకపోతే స్త్రీవాద కవిత్వం దృక్పథాన్ని, విస్తృతిని పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. 80s కాలంలో, 80 దశకంలో అప్పటికి ఏమీ లేని పరిస్థితుల్లో స్త్రీలంతా, మహిళా కవులంతా చాలా గొప్ప ముద్ర వేశారు. ఓల్గా గారు, జయప్రభ గారు, ఘంటసాల నిర్మల గారు, నిర్మల కొండేపూడి గారు, విజయలక్ష్మి గారు, ఇలా చాలామంది. వాళ్ళని అసలు మనం ఎప్పటికీ తలుచుకుంటూనే ఉన్నారు స్త్రీలోకమంతా. అట్లా బందిపోట్లు సావిత్రి గారు కానీ, ఇలా స్త్రీ వైపుగా చిన్న సూక్ష్మమైన జీవనాంశాలని కూడా ఇది మా బాధ అని గొంతు విప్పాలని అప్పటి వరకు లేదు ఎవరికి, భయం. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు గొంతు విప్పి స్త్రీల పక్షాన నిలబడి చాలా ధీరత్వాన్ని చూపించారు. సో వాళ్ళ ముద్రని మనం కాదనలేము. అలాంటి పరిస్థితుల్లో ఒక ఉప్పెనలాగా వచ్చి ముద్ర వేసేసిన స్త్రీ కవిత్వం అనేది బహుశా ఇప్పుడు ఆ సమయాన్ని చూసిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు బహుశా బలహీనపడిందని అనిపించవచ్చు. దాన్ని కొనసాగిస్తున్నాము. ఇప్పటి ప్రాపంచిక దృక్పథాన్ని కొంచెం విస్తృతంగా మనం చేసుకోవాలి. మేడం, అర్థం కాని కవిత్వం అనేది ఉందా? దాని గురించి మీరేమంటారు? అర్థం కాని కవిత్వం అనే ప్రశ్నే బహుశా అవసరం లేదని. అబ్స్ట్రాక్ట్ పోయిటరీ, ఈ వీటిలో రకరకాల కవిత్వం ఉంటుంది కదా, సామాన్యుడికి చేరువయ్యేదాన్ని అర్థమవుతుంది అనుకుంటాము, సామాన్య భాషలో రాసిన దాన్ని. అనేక రకాల ప్రక్రియలు, లేకపోతే ఇమేజరీస్, మెటామార్ఫికల్గా రాసినవి, ఇట్లాంటి వాటిని కొంతమంది అర్థం కావట్లేదు అనుకుంటూ ఉండొచ్చు. సర్రియలిజం కానీ, లేదా మీరన్నట్టు ఆ కవిత్వం బహుశా అర్థం కాకపోవచ్చేమో. ఇమేజరీస్ని
ఎక్కువగా వాడటం వల్ల బేస్డ్గా ఎక్కువగా ఉన్న కవిత్వం బహుశా అర్థం కాలేదు అనుకుంటుండొచ్చు, కానీ అధ్యయనం చేస్తే ఏదైనా అర్థం అవుతుందని నా నమ్మకం. సార్ మీరేమంటారు? అంటే వచన కవిత్వం వచ్చిన తర్వాత చాలా వరకు అవును. అందరికి తెలిసేటట్టుగా ఉంది. ప్రారంభ రోజుల్లో కవితలు కావచ్చు, పద్యాలు కావచ్చు, ఈ యొక్క భాషని బాగా దట్టించి రాసేవాడు అనమాట. అంటే సామాన్యుడికి అర్థం కాని విధంగా పండిత భాష ఉండేది అనమాట. ఇప్పుడు సామాన్యుడికి అర్థమయ్యే భాష వచ్చింది కాబట్టి ఇప్పుడు మరి అలా అనుకుంటే కొంతమంది వచన కవిత్వం అసలు కవిత్వమేనా అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. భిన్న దృక్పథాలు అంతే తప్ప వచన కవిత్వం కవిత్వం కాదన్నది వచన కవిత్వం అంటున్నాం కదా, దాన్ని కూడా అభిరుచులు బేస్డ్ అంతే అంతే అభిరుచులు పునాది. ఇప్పుడు కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే మేడం భాష ఇది అసలు దీంట్లో కవిత్వం ఉందా అంటారు. కవిత్వము అంటే ఒకళ్ళు ఏంటంటే తన యొక్క భావాన్ని ఆ మాటలు కొన్ని కూర్చి కూడా సోషల్ మీడియా వచ్చిన తర్వాత పెట్టేస్తున్నాం. అంటే దాంట్లో అయితే ఏదో భావన అయితే ఉందిగా, కవిత్వం ఎంతవరకు ఉంది అనేది ఒక్కొక్కళ్ళ మనం పరిశీలించుకుంటే కొంతవరకు ఉంటుంది, 1, 2, 3 కొంత పర్సెంటేజ్ ప్రకారంగా ఉంటుంది. చేయి తిరిగిన తర్వాత దాన్ని మంచిగా రాయగలుగుతాం. ప్రారంభంలో రాసేటప్పుడు ఎవరు అయినా మనం చూసి నేర్చుకునేదిగా, తర్వాత దాన్ని మనంతా నేర్చుకోగలుగుతాం కదా. సో వచ్చిన కవిత్వం అది పామర్లకి అందరికీ అర్థమయ్యే కవిత్వం రావాలి. అదేగా మేడం, శ్రీశ్రీ ఏం చేశాడు, ఎవరికి అర్థం కాని కవిత్వం రాసి ఏం చేసుకుంటాం, అందరూ చదివి అర్థం చేసుకునే కవిత్వమే మనం రాయాలనుకున్నారు. అందుకే ఆయన ఏ వస్తువు అయినా పర్వాలేదు దాన్ని ఒక కవిత్వంగా మలిచి అందరికి చూపించాడు శ్రీశ్రీ. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు సాహిత్యంలో కానీ ఎక్కడైనా విమర్శ, మంచి విమర్శ అనేది, సద్విమర్శ అనేది లేదు అనేటటువంటి ఒక విమర్శ ఉంది. దాని గురించి మీరేమంటారు? సద్విమర్శని స్వీకరించే మనస్తత్వం ఉన్నప్పుడు సూచన అనుకోవాలి, అది విమర్శ అని కాదు, అది ఒక సూచన అనుకున్నప్పుడు తప్పకుండా స్వీకరించవచ్చు. ఉంటాయి సహజంగా పెద్ద పెద్ద రచయితలు, కవులు కూడా వాళ్ళు రాసిన తర్వాత వాళ్ళ యొక్క స్నేహ బృందం ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర చర్చించి దాంట్లో సూచనలు తీసుకున్న వాళ్ళు కూడా చాలా పెద్ద పెద్ద కవులు కూడా ఉన్నారు. అలాగా విమర్శ కాదు అది, సద్విమర్శ తీసుకోవచ్చు. అది విమర్శిస్తున్నట్టు కాకుండా సూచన అయితే తప్పకుండా అందరూ స్వీకరించవచ్చు. నడుస్తుంది మేడం. ఇప్పుడు రాస్తున్న వర్ధమాన కవులు మేము అలాంటి వాళ్ళు రాసినప్పుడు కూడా నేను ఒకరికి చూపిస్తాను, నేను రాసింది ఎంతవరకు కరెక్ట్, ఇట్లా నేను రాశాను, నా భావన ఇది చూడండి అని ఒకళ్ళిద్దరు చూపించిన తర్వాత కొంత పర్వాలేదు అనుకుంటే మాధ్యమాల్లో పెడతాం. మన రాసింది ఒక్కటే బాగుంది అని మనకు అనిపించినా అది జనబాహుళ్యంకి వెళ్ళిన తర్వాత అది ఎలా ఉంటుందని తెలుసుకోవాలని ముందే ఒకళ్ళిద్దరు చూపించడం మంచిది. వాళ్ళు దాని మీద సూచనలు చేస్తారు. సద్విమర్శ అనుకుంటే సద్విమర్శ, లేదా సూచన అనుకుంటే సూచన. ఏదైనా కవిత్వ విమర్శ సరిగా లేదనే వాదన ఉంది, దాన్ని మీరేమంటారు? విమర్శ అంటే గుణదోషాలని విచారించడం అంటాం. అయితే ఇందాక సార్ చెప్పిన మాటనే నేను కూడా రిపీట్ చేస్తున్నాను, ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో గుణాన్ని విచారిస్తే స్వీకరిస్తున్నారు కానీ దోషాన్ని విచారిస్తే స్వీకరిస్తారా? ఇప్పుడు విమర్శ లేదు తెలుగు సాహిత్యంలో, గుణదోషాలని విచారించడమే కదా విమర్శ. విమర్శ లేదు తెలుగు సాహిత్యంలో అంటున్న వాళ్ళు కూడా కవిత్వంలో ఉన్న లోపాలని చెప్పినప్పుడు స్వీకరించడానికి సిద్ధంగా లేరన్న ఒక వాతావరణం అయితే ఉండింది. ఇప్పుడు నిజంగా మీరు అన్నట్టు విమర్శ రావాల్సిన అవసరం అయితే ఎప్పుడు మళ్ళీ దాని పూర్వ వైభవం, తెలుగు సాహిత్యంలో విమర్శ యొక్క పూర్వ వైభవం రావాల్సిన అవసరం అయితే ఉంది. దాన్ని స్వీకరించే అంటే మనం చూసే కోణాన్ని బట్టి శ్రీశ్రీ కవిత్వాన్ని మహాకవి అని మనం చెప్పుకుంటున్నాము, శ్రీశ్రీ కవిత్వాన్ని కూడా చూపించిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు చూసే దుఃఖానికి, వాళ్ళు చూసే ఏ వ్యూతో చూస్తున్నారు అది శ్రీశ్రీకి వ్యతిరేకంగా ఉంది అన్నప్పుడు వాళ్ళకి నచ్చదు, అది వేరు. కానీ రాసిన దాంట్లో మేడం చెప్పినట్టు దాంట్లో ఏమన్నా చిన్న చిన్నవి ఉంటే చెప్పటం అన్నది అది సద్విమర్శ. కానీ రాసిన విధానాన్ని, ఆ యొక్క అంశాలనే మనం తప్పు పట్టకూడదు. సద్విమర్శ ఉంది కానీ స్వీకరించే వాళ్ళే లేరని అంటున్నారు ఓవరాల్గా. ఓకే, థ్యాంక్ యూ. ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియా వల్ల, సామాజిక మాధ్యమాల వల్ల కవిత్వం పలచబడుతోంది అనే ఒక వాదన వినిపిస్తోంది, దాని గురించి మీరేమంటారు? నేను పలచబడుతుందో అనే దానికంటే నేర్చుకుంటున్నాం అనుకుంటున్నాను. అంటే ఇందాకన్నట్టు మనం తొలి ప్రయత్నంలోనే ఒక గొప్ప కవిత రాయవచ్చు, రాకపోవచ్చు మేడం. బాగా రాసిన ఒక చేతిరిగిన కవికి నేను రాసిన తొలి కవిత అంత గొప్పగా అనిపించకపోవచ్చు, అది పలచబడుతుంది అనిపిస్తుంది.
1 2 3 4 రాసుకుంటూ పోయిన తర్వాత మనకు కూడా అందులో ఎలా రాయాలన్న భావన వస్తుంది. అది రోజుకు ఒక కవిత రాసి తప్పనిసరిగా పెట్టాలి అనుకునే తొందరలో కొంత ఉండవచ్చు. ఆలోచన వచ్చి కవుల్లో కూడా చాలామంది ఆలోచన వచ్చి ఇప్పుడు రాసేవాళ్ళు ఉంటారు, ఆలోచన తెచ్చుకొని ఒక అంశాన్ని పెట్టుకొని రాసేవాళ్ళు కూడా ఉంటారు. ఈ ఆలోచన వచ్చి స్పందించి రాసేవాళ్ళ కవిత్వం మీరు అన్నట్టుగా ఉండదు. అది ఒక అంశాన్ని చూసి రాద్దాంలే అని కూర్చున్నాం అనుకోండి, కొంత పలసబడుద్దని నా అభిప్రాయం. అది అలాగా అనిపిస్తుంది కొంతమందికి, అంతేగాని పలసన అంటే ఈ వాట్సాప్ కానీ ఫేస్బుక్ గ్రూప్స్ వల్ల కానీ మనం రాసేసి వెంటనే పోస్ట్ చేయాలి, 10 మంది చూడాలి, ఒక 100 లైక్లు వచ్చేయాలి, దీని వల్ల పడుతుంది. మెయిన్ కాన్సెప్ట్ అది కదా, ఎంత త్వరగా రీచ్ అవుతుందో అలాగే పలచన అవుతుందేమో అని బొమ్మ పెట్టి ఎంతమంది చూసారని చూసుకుంటారు. కవిత పెట్టినప్పుడు కానీ కవిత్వం వల్ల చదివారు అన్న ఆతృత ఉంటుంది. దాంతో రాయటము వెంటనే పెట్టేయటం అనేది కాకుండా ఒకళ్ళిద్దరు చూపించుకొని మన బాగుంది ఏమన్నా 1-2 సజెషన్స్ ఉంటే తీసుకొని దాన్ని సెట్ చేసుకొని పంపిస్తే చాలా బాగుంటుంది. మేడం మీరేమంటారు దీని గురించి? అంటే సామాజిక మాధ్యమాల వల్ల కవిత్వం పడుతుంది అనే దాని గురించి అభిప్రాయం. అయితే ఈ సామాజిక మాధ్యమాల వల్ల కవిత్వం పలుచన పడుతుందా అనే దానికంటే నేను ఇక్కడ ఏమంటానంటే, కాలంతో పాటు కవి సమయాలు ఎలా ఉంటాయో, నేను ఇక్కడ ఒక పాఠకురాలిగా మాట్లాడుతున్నాను, కవి సమయాలు ఎలాగ ఉంటాయో పాఠక సమయాలు అలా ఉంటాయి. ఇప్పుడు మారుతున్న సాంకేతిక యుగంతో పాటు మనము మారుతున్నట్టుగా పాఠక ప్రదేశాలు మారుతున్నాయి అంటున్నాను నేను. మన చేతిలో ఫోన్ ఉండడం వల్ల, కంప్యూటర్ ఉండడం వల్ల వెంటనే కొత్తగా వచ్చిన పుస్తకం మనకి అందుబాటులో ఉండాలంటే ఒకప్పుడు పత్రికకి పంపించి ఎదురు చూసి పబ్లిష్ అవ్వడానికి ఎంత టైం పట్టేదో, ఒక కొత్త సాహిత్య పుస్తకం విడుదలైనాక ఒక ఇష్టమైన అభిరుచి గల పాఠకుడికి చేరడానికి ఎంతో సమయం పట్టేది. అది ఇప్పుడు లేదు, ఆ పరిస్థితి లేదు. పాఠకుడికి తొందరగా దొరుకుతోంది సాహిత్యం. ఇది ఒక మంచి పరిణామం. అయితే ఎక్కడైనా కానీ గట్టి గింజలు తాలుగింజలు ఉన్నట్టే మీరున్నట్టు అవి ఎప్పుడూ ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే అవి దృష్టికి ఎక్కువ తొందరగా వస్తున్నాయి. అంతే. దీనివల్ల మంచి ప్రయోజనమే ఉంది కానీ నష్టమేం లేదంటాను. ఓకే, మాధ్యమాలు ఉండటం వల్ల ఎక్కువ మంది రాసే అవకాశం వస్తుంది. అవును, ఇప్పుడు పుస్తకం వేయటమో పేపర్లో రావటమో అందరికీ సాధ్యపడదు కదా. మన అభిప్రాయాన్ని మనం ప్రకటించే అవకాశం వస్తుంది. అదే నేను ఏంటంటే పలసపడుతుంది అనే దానికి ప్రయత్నం మంచి జరుగుతుంది అనేది సంతోషించదగ్గ విషయం. అంటే అందరి నుంచి పుస్తకాలు వచ్చినా రాకపోయినా రీచ్ అవుతుంది, పోయిటరీ రీచ్ అవుతుంది. సో దాన్ని మనం యూజ్ చేసుకొని మన క్వాలిటీ ఆఫ్ పోయిటరీ రావాలని కోరుకుందాం. సామాన్య పాఠకునికి చాలా వేగంగా రీచ్ అవ్వడానికి ఎంత అవకాశం ఉందో, ఇప్పుడు మీరు అన్నట్టు రైటర్, ఒక రచయిత తనను తాను ఆత్మవిమర్శ చేసుకుని చాలా బలంగా రాయడానికి ప్రయత్నం అనేది అప్పుడైనా ఇప్పుడైనా చేయాల్సిందే. ఓకే సార్, షఫీ గారు, మీరు ఒక ఉపాధ్యాయులుగా మీరు మీ విద్యార్థులను కవిత్వంలో ఎలా చేస్తున్నారో, ఎలా నిష్ణాతులను చేస్తున్నారో చెప్పారు. ఇంకా మీరు చేసినటువంటి, మీరు కవిత్వంలో చేసినటువంటి ప్రక్రియలు ఏమన్నా ఉన్నాయా? మీ బాల సాహిత్యం గురించి మాకేమని చెప్తారు? ఉపాధ్యాయుని కనుక నేను రాసే కంటే నా విద్యార్థులు రాస్తే బాగుంటుంది అన్నది నా కాన్సెప్ట్ అండి. సహజంగా నేను రాస్తే నేను రాశానని చూసుకోగలుగుతాను. నా పిల్లలు రాస్తే వాళ్ళు రాబోయే తరం అంతా ఎదుగుతారు అన్నది నా కాన్సెప్ట్. అందుకే బాల సాహిత్యాన్ని ఎన్నుకున్నాను. నేను కవితలు రాసిన, నా కవితల్లో కూడా ఎక్కువగా పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని రాస్తాను. ఇందాక చెప్పిన కాళోజీ నారాయణరావు గారి గురించి కూడా పిల్లాడు పోయి చూస్తే పిల్లాడు ఏం సాధించాడు, ఏ యాసని వాడు నేర్చుకున్నాడు అన్న భావనే నాకు కలిగింది. నేను అలాగే పిల్లాడిలాగానే నేను మార్చుకున్నాను. అయితే పిల్లాళ్ళు సంబంధించి మనకు ఒకటి చైతన్య గులాబీలు అని పిల్లలకు సంబంధించి ఒక చిన్న కవి చదువుతాను మేడం. నిస్వార్థపు ప్రేమకై తపించే హృదయం ఆత్మీయ పలకరింపుల నడుమ ఆప్యాయతను ఆస్వాదిస్తూ అందిస్తూ చిరునవ్వుల్లో ఉయ్యాలలుగుతూ అంతస్తులు అధికారాలు పక్కన పెట్టి కల్మషం లేని కమనీయ లోకంలో చిట్టి చిట్టి పలుకుల హారాలన్నీ ఆకాశం జాలువార్చే ముత్యాల జల్లులై
మారాము చేష్టలన్నీ ముద్దు చేసిన వేళ చాచా ఎదపై ఎర్ర గులాబీ వికసించే ఆసక్తితో చేసుకునే అలంకరణలు అభివృద్ధికి శాశ్వత చిహ్నాలుగా అలు పెరగక వేసే గెంతులు పట్టుదలకు పట్టుగొమ్మల్లా ముద్దు ముద్దు మాటల మూటల్లో దేశ గమనాన్ని చూసిన నెహ్రూజీకి సామ్యవాద కలలుగన్న ఆదర్శమూర్తికి భావి భారత బాధ్యత మాదేనంటూ ఆశయాల మనసు పూదోటల్లో విరబూసిన చైతన్య గులాబీలే ఈ తరం బాలలు రేపటి పౌరులు. అలా పిల్లలు మనం రాసింది వాళ్ళు కూడా ఇది చదివిన తర్వాత నేను ఎందుకు రాయకూడదు. సహజంగా ఇప్పుడు ఉపాధ్యాయులు, తెలుగు ఉపాధ్యాయులు అందరూ కూడా పాఠశాలల్లో కవిత్వం నేర్పిస్తున్నారండి. అంటే పాఠ్యపుస్తకాలు ఉంది కనుక తప్పనిసరిగా నేర్పిస్తున్నారు. అంత్యప్రాసతో రాయటం ఎలా, ఏ అంశాన్ని ఎలా తీసుకోవాలి, దాన్ని తీసుకున్న తర్వాత ఎలా పదాలు అల్లుకోవాలి, వాళ్ళు 1-2 ఉదాహరణలు చెప్పిన తర్వాత పిల్లలతో రాపిస్తున్నారు. చాలా పాఠశాలల్లో బాల సాహిత్యంలో కవితలు రాసిన పిల్లలు చాలా పుస్తకాలు. ఇప్పుడు కన్నగంటి వెంకటయ్య గారు రాశారు, ఉరిమల సునంద గారు ఆవిష్కరించారు, బ్రహ్మం గారు ఆవిష్కరించారు, రాములు గారు ఆవిష్కరించారు. ఇలా చాలా మంది, సమ్మెట ఉమాదేవి గారు కూడా, ఇట్లా చాలా మంది నాకు తెలిసిన 2-3 పేర్లు చెప్పాను. వాళ్ళందరూ దాదాపు ఉపాధ్యాయులే. అవును మేడం. ఇప్పుడు ఉపాధ్యాయులందరూ కూడా రాష్ట్రం అనేది ఒక విభాగంగా పెట్టుకున్నారు, పిల్లలచే రాయించడం అన్నది ముఖ్యాంశంగా పెట్టుకున్నారు. అలాగా నేను పిల్లల చేత క్లాస్ రూమ్లో అయితే రాయించుకున్నా, పుస్తక రూపంలో అయితే తెలియదు, కానీ పిల్లలకి అందుబాటులో ఉండి కవిత్వం ఎలా రాయొచ్చు అనటం కోసం మాత్రం ఒక 24 కవితలతో ఎలనీరు అనే పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రభుత్వ పాఠశాలన్నిటి కూడా నాకు సాధ్యమైనంత 500 పుస్తకాలు ప్రింట్ చేయించానండి. సుమారు 400 పాఠశాలకు ఉచితంగా అందించానండి. అంటే ఇది చేర్చుకున్న తర్వాత దీని వెనక భాగం కూడా అదే రాశాను. ఇది గొప్ప కవిత్వం కాదు, ఉందా కాకపోయినా పిల్లలు నేర్చుకోవటానికి ఇలా రాయొచ్చు మనం అన్నదానికి ఇది కొంత ఉపయోగపడుతుంది వాళ్ళకన్న భావంతో ఎలనీరు అనేది నేను రాసి పాఠశాలల్లో ఉచితంగా అందించడం అనేది జరిగింది అన్నమాట. ఓకే సార్, మీ ఎలనీరు కవితలు కొత్త నీరై మీ చైతన్య గులాబీలను అందించాలని భవిష్యత్ తరాలకు ఉత్తమ పౌరులుగా మీరు తీర్చిదిద్దుతున్నారు. చాలా థ్యాంక్ యూ సార్ మీకు. ధన్యవాదాలు మేడం. మేడం, మీరు కవిత్వం గురించి ప్రస్తుతం మీరేమంటారు? మీ నుంచి మేము ఎలాంటి కవిత్వాన్ని ఆశించవచ్చు? అంతిమంగా వచ్చేసి పోయిటరీ ఈజ్ ఎవ్రీథింగ్ అండి. కవిత్వం అన్నీ, నా దృష్టిలో అన్ని కవిత్వమే. నేను పర్సనల్గా నా నుంచి అంటే నేను కోరుకునేది అందరికీ తెలిసిన విషయమే, స్త్రీ పక్షపాతమే అని. స్త్రీ, పిల్లలు, రాజకీయాలు ఇవి నన్ను కదిలించేవి. విస్తృతంగా రాయాలి అందరూ, కానీ ఆ రాసేది ఒక దృక్పథంతో రాయాలి. అవగాహన పెంచుకోవాలి, కవిత్వంలో అవగాహన పెంచుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం సమాజ పరిణామ స్థితిగతుల్ని, రాజకీయ పరిణామాల వల్ల మనం సామాన్యులమంతా ఎంత ఇబ్బంది పడుతున్నాము, ఇలాంటివన్నీ ప్రతి ఒక్క కవికి తెలిసి ఉండాలి. ప్రతి ఒక్క కవి అవగాహనతో ఉండాలి. అప్పుడు ఇదంతా కూడా, ఇప్పుడు కవులంతా కూడా రేపటి భవిష్యత్ తరం కోసమే కదా. ఒక కవి సంగమం వ్యవస్థాపకులైన కవి యాకూబ్ గారి నినాదం మానవ వికాసం కోసం కవిత్వం అంటారు. నిజంగా కూడా కవిత్వం ఆలోచింపజేస్తుంది. అధ్యయనం ద్వారా మనిషి ఆలోచన విస్తృతమవుతుంది అంటాను నేను. అయితే మనకి ప్రతిరోజు అన్ని శుభ్రం చేసుకుంటాం, ఇంట్లో కానీ మనం కానీ అన్ని శుభ్రం చేసుకుంటాం, పళ్ళు ఒళ్ళు కడుక్కున్నట్టు మనసును కూడా శుభ్రం చేసుకోవాలి. కవిత్వం మనసును శుభ్రం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దానివల్ల వికాసం సాధ్యమవుతుంది. రేపటి తరానికి ఒక ఉత్తమమైన ఆలోచనల్ని అందించడానికి కవిత్వం ఉపయోగపడుతుంది అంటాను నేను. ఓకే సార్, ఒక్క మాటలో కవిత్వం అంటే ఏంటో చెప్పండి. మీరు కవిత్వాన్ని ఒక్క మాటలో ఎలా నిర్వచిస్తారు? కవిత్వం అంటే మనసులో మనకు కలిగిన ఒక సందేశాత్మక, సృజనాత్మక అంశం ఏదైతే ఉందో దాన్ని అక్షరబద్ధం చేయటమే కవిత్వం అనేది నా భావన. అంటే అది సమాజానికి, మనకు ఉపయోగపడటం కాదు, సమాజానికి ఉపయోగపడాలి. 10 మందికి ఉపయోగపడే భావనలు ఏదైతే ఉన్నా అది ప్రకటించటం, అక్షర రూపంలో ప్రకటించటం కవిత్వం అనుకుంటున్నాను. మేడం, మీరు కవిత్వం గురించి పోయట్రీ ఈజ్ ఒక్క మాట. ఎవ్రీథింగ్.
నా అందుకే మటు కదా శ్రీశ్రీ అన్నారు, ఏది కాదు ఏదైనా అంశం కాదేది కవితకు అనర్హం. అంతే అన్నట్టు సమాజానికి ఉపయోగపడాలా, మనకు లైఫ్ ఉపయోగపడటం. లైఫ్ ఉండాలి. అంటే మనం ఏదైతే ఫీల్ అయితే అదే రాయగలుగుతాం. ప్రజెంట్ మన రాసింది ఫీలింగ్ రాసింది కూడా చదివిన వాళ్ళకి మనస్తత్వాలు కూడా అత్తుకొని వాళ్ళు కూడా చేంజెస్ కోరుకోవాలి, మార్పులు. మనం చేయగలగాలి. దేనికైతే స్పందిస్తామో, అవును. మనం ఏదైతే అనుకుంటామో అదే కదా రాయగలం. అవును, అవును మేడం. సో అందుకే నా దృష్టిలో కవిత్వం అంటే మనలో పంచభూతాలు ఉంటే మనల్ని ఆవిష్కరించేటటువంటి 6th ఎలిమెంట్ కవిత్వం. ఓ, మనకి పంచేంద్రియాలు ఉంటే అది మన బాగుంది. 6th సెన్స్, అవును మేడం. పోయిటరీ. సో మేడం అన్నట్టు పోయిటరీ ఈజ్ ఎవ్రీథింగ్. మేడం. చాలా ధన్యవాదాలండి. మన మిటి 9 టీవీకి వచ్చి కవితా దినోత్సవ సందర్భంగా మాతో చాలా మంచి విషయాలు షేర్ చేసుకున్నారు. చాలా సూచనలు, కొత్త తరాలకి మంచి విషయాలు కూడా చెప్పారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మిట్టి 9 టీవీకి స్వాగతం. ఈరోజు ప్రపంచ కవితా దినోత్సవం. ఈ సందర్భంగా అందరికీ ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఈ సందర్భంగా మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సయ్యద్ షఫీ గారు, ఉపాధ్యాయులు, ప్రముఖ కవి. ఫణిమాధవి కన్నోజ్ గారు, ప్రముఖ కవయిత్రి, విశ్లేషకురాలు, వ్యాసకర్త మనతో ఉన్నారు. సో ఈ కవితా దినోత్సవ సందర్భంగా కవిత్వం గురించి, వాటి ప్రక్రియల గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాము. ముందుగా మంచి కవితా దినోత్సవం సందర్భంగా మంచి కవితతో స్టార్ట్ చేద్దాం. కవిత శీర్షిక ఎర్రరేగడి. ఈరోజు ఎందుకో కొన్ని గింజలు కాసిని నీళ్లు ఎదురు చూస్తున్నాయి. ఎప్పుడు పిలవని అతిథుల్లా వచ్చే పిచ్చుకలు గూడు దాటి రాలేదని. నాగలి గొర్రులు బసవడు మోరెత్తి వెతుకుతున్నాయి. ఎడ్లింటిలో గడ్డిపోచ గాలికి కూడా కదలడం లేదు. కళ్ళాపి చల్లిన పచ్చదనపు అలికిడి లేదు. ఇప్పుడంతా ఏదో వెతుకులాట పారాడుతోంది చుట్టుపక్కలంతా. చేను కాసిన పంటను మేచే చట్టాలు మొలిచినట్టున్నాయి. కలుపు మందు కొట్టే పని నాగా పడింది. అన్నం పెట్టేవాడి నెత్తుటి శబ్దమే నాగేటి చాళ్లలో పారుతుందనేమో. రాచనగరి వీధులు బురద పూసుకున్నాయంట, మడిలో పాదాలు రోడ్డెక్కినాక. రైతు కాళ్ల కింద మాగాణి ఎర్రబడింది. ఇప్పుడు ఇక పోరు సేద్యమేనని నినదిస్తూ పిడికిళ్ళు గర్జన చేస్తుంటే దేశద్వారం అక్కడ చోద్యం చూస్తోంది. దప్పికేసిన నేల ఎక్కిళ్ళు పెడుతోంది. ఆకలికి లాక్డౌన్ లేదుగా. వెన్నుపూస విరిగిన రాజ్యమా, నువ్వెప్పటికీ తిరిగి నడవలేవు. నువ్వు బ్రతకాలన్నా పరిగని నమ్ముకున్న పశువులకి, పైన తిరిగే పక్షికి, భూమిని నమ్ముకున్న మనిషికి ఇంత మెతుకు కావాలి. బ్రతుకు చివరికి ఇంత మట్టి కావాలి. ఇది రైతు ఉద్యమం అప్పుడు రాసుకున్నటువంటి కవిత. సార్ షఫీ గారు, మేడం, ఈ కవితా దినోత్సవ సందర్భంగా మీరు ఇక్కడికి వచ్చేసినందుకు
స్వాగతం మిట్టి 9 టీవీ నుంచి. మేడం మీకు కూడా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. షఫీ గారు, ఇప్పుడు మిమ్మల్ని బాగా మీరు కవిత్వంపై ఇష్టం ఎలా కలిగింది, మిమ్మల్ని బాగా ప్రభావితం చేసినటువంటి కవులు కానీ ఎవరు, మీరు ఇప్పుడు కవిత్వంలో ఏం చేస్తున్నారు, ఏం రాస్తున్నారు, మీరు ఏదైనా రాసిందంటే మాకు వినిపించండి. తప్పకుండా మేడం. ముందుగా మిట్టి 9 టీవీ ప్రేక్షకులందరికీ కూడా ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు. సహజంగా నేను టీచర్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు మహబూబ్ నగర్లో CITU వాళ్ళు సంబంధించిన పేపర్ వచ్చేది ప్రజాశక్తిని. అందులో సిరిమూల సవ్వడి అని ఒక అంశం ఉండేది మేడం. అందులో కవితలు వస్తూ ఉండేవి. అప్పటికి నేను కథలు రాస్తూ ఉండేవాడిని. కవితలు రాద్దాము అన్న ఒక ఆలోచన వచ్చి అందులో ఉన్న కవితలు చదువుతూ నేను ఇట్లాగా మనం రాయొచ్చు అన్న ఒక ప్రభావంతో నేను కవితలు రాయటం అలవాటు చేసుకున్నాను. దాని తర్వాత కవితలు చదవటం అనేది శ్రీశ్రీ గారు ప్రభావం బాగా ఉందని చెప్పుకోవచ్చు. శ్రీశ్రీ గారు రాసిన చిన్న కవిత తర్వాత మిగతా విషయాలు చెప్తాను మేడం. నీ అక్షరాలు కరకు గర్జనల మేఘములు, బానిసత్వ కొలిమిపై రగిలించిన నిప్పు కణికలు, నియంత్రత్వ కొండల్ని ఛేదించే వజ్రపు కొనలు, సుడులు తరంగాలు, అన్నార్తుల చెమటలతో సునామీ పుట్టించే తుఫానులు, నీ అక్షరాలు ప్రభంజన మారుతాలు, భావితరాల బంగారు సౌధాలు. అంటే అక్షరానికి ఎంత బలం ఉంటుంది మనం చెప్తే, మనం రాస్తే అన్న దాని గురించి వారు గొప్ప కవిత రాసి ఈ ప్రపంచానికి అందించారు. అండ్ దాని ప్రభావం కూడా మన మీద చాలామందికి ఇన్స్పిరేషన్ ఉంటుంది శ్రీశ్రీ గారికి. అలా నా తొలి కవిత సిరిమూల సవడిలో ప్రచురించడంతో నేను కవితలు రాయగలను అంటే అంశాన్ని చూసి స్పందించటం ఎలా అన్నది అర్థమైంది. కవిత రాయటం కూడా తెలిసింది అనుకున్నాను. దాని తర్వాత అలా కవితలు రాయటం అలవాటైంది. నేను ఉపాధ్యాయుడిని కనుక నేను రాసే కంటే కూడా విద్యార్థులతో రాపిస్తే బాగుంటుంది ప్రతి అంశము. నేను రాసిన దాంతో పాటుగా విద్యార్థులతో కూడా రాయిస్తే బాగుంటుంది అన్న భావంతో నేను రాస్తూ పిల్లలతో రాసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అలా నా ప్రయాణం సాగుతుంది. నేను రాసిన కవిత అనేది నాకు కాళోజీ నారాయణరావు గారు అంటే కూడా చాలా ఇష్టం అండి. కాళోజీ నారాయణరావు గారు కవిత ఎలా రాశాను అంటే, వారి జయంతి రోజున పాఠశాలలో పుష్పగుచ్చం పెట్టి అందరం నివాళులు అర్పిస్తూ ఉంటాం. అలాగా ఒకరోజు హాలిడే ఆ రోజు అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఆ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పటం, మేము ఒక నలుగురం తెలుగు ఉపాధ్యాయులు వెళ్ళటం, ఆ ప్రధాన ఉపాధ్యాయులు కలిసి వెళ్ళిన తర్వాత ఆ పుష్పగుచ్చం పెట్టి నివాళులు అర్పించిన తర్వాత నాకు అనిపించింది, వారు చెప్పిన దాంట్లో నేనేం ఆచరించానా అనిపించింది. అంటే కాళోజీ గారు నన్ను ప్రశ్నిస్తున్నారేమో అన్న భావన కలిగి ఇంటికి వెళ్ళి వెంటనే కాళోజీ గారు సంబంధించిన రాశానండి. అది ఒక్కసారి ప్రేక్షకులకు వినిపిస్తాను. కాళోజీ ఆశ. వారు ఏమనుకుంటున్నారు? కాళోజీ పటానికి అంజలి ఘటిస్తుంటే మేనంతా గజగజా వణుకుచుండే, ఆయన చూపులు ప్రశ్నలు కురిపిస్తుండే, ఏంట్రా తమ్మి ఏం సాధించావని, ఎందుకు నాకు ఈ అంజలి, అన్యాయాన్ని ధిక్కరుస్తుంటివా, నీ బతుకు సమాజానికి ఇస్తుంటివా, భాషను బతికిస్తుంటివా, యాస కోసం పోరు చేస్తుంటివా, పీడిత జనఘోష తీరుస్తుంటివా, మరెందుకురా ఈ ఆర్భాటాలు, నన్ను పొగుడుతావు, ఫోటోకు పూజలిస్తావు, కుదిరితే ఒక కవిత రాస్తావు, పేపర్లో వాట్సాప్లో చూసుకొని మురిసి తడిసి ముద్దవుతావు, అందుకేనా ఇదంతా? ఒరే చిన్నోడా, నా మాట ఆలకించరా, నా బాట నడిచి చూడరా, నిజమైన బతుకేందో తెలుస్తుంది, అప్పుడు అప్పుడు నువ్వు వస్తావని, అంజలి ఘటిస్తావని ఆశగా ఎదురు చూస్తుంటా అన్నట్లుగా వారు నన్ను ప్రశ్నిస్తుండేగా నేను అనుకున్నాను. అలా కొంతైనా సమాజానికి మనం ఉపయోగపడదాములే, మనకు చేతనైనా చేద్దాం అన్నట్లుగా శ్రీశ్రీ కవిత్వం, కాళోజీ గారి కవిత్వం, నేను కవిత రాయటానికి కానివ్వండి, నా నడవగడిలో కానివ్వండి, నేను చేసే చిన్న చిన్న కార్యక్రమాలు కానివ్వండి, వాళ్ళ యొక్క ఆశయాలు 1-2 నాకు కనిపిస్తూ ఉంటాయి అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, మీరు మీ కవిత్వం ద్వారా మీ పిల్లల్ని ప్రభావితం చేస్తూ ఇంకా మంచి కవిత్వం భవిష్యత్ తరాలకి మంచి కవిత్వాన్ని మేము ఆశిస్తున్నాం వాళ్ళ నుంచి. మేడం, మీ గురించి చెప్పండి. మీకు కవిత్వం మీద ఇష్టం ఎలా కలిగింది? మిమ్మల్ని ప్రభావితం చేసినటువంటి కవులు కానీ కవిత్రులు కానీ ఎవరైనా ఉన్నారా?
అది మీ కవిత్వం మీద ఎంతవరకు ప్రభావం ఉంది? ముందుగా మిట్టి 9 టీవీ ప్రేక్షకులందరికీ ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు. కవిత్వం నాకు ఎలా పరిచయం అయింది అంటే, మొదట చిన్నప్పటి నుంచి నాకు పుస్తకాలు, దినపత్రికలు చదవడం చాలా ఇష్టం. పుస్తకాలంటే మొదటి నుంచి కూడా చాలా చాలా ఇష్టం. మా 9th క్లాస్లో ఉన్నప్పుడు నేను మ్యాక్సిమ్ గోర్కీ రాసిన అమ్మ నవలని యాదృచ్ఛికంగా చదవడం జరిగింది. అప్పుడు మ్యాక్సిమ్ గోర్కీ అమ్మ నవలలోని పూర్తి స్థాయిగా నేను అర్థం చేసుకున్నానో లేనో చెప్పలేను, కానీ దాని ప్రభావం మాత్రం నాకు అప్పుడే నా పైన బాగా ఉంది. మా కుటుంబంలో ఈ వామపక్ష భావజాలం ఎక్కువ, ఆ చర్చలు ఎక్కువ జరుగుతుండేవి, ఆ పుస్తకాలు ఎక్కువ కనబడుతుండేవి. మా తాతయ్య గారు కానీ, మా బాబాయ్ గారు కానీ, మా నాన్నగారు లేరు, మా బాబాయ్ గారు వాళ్ళతోనే సినిమాలకు వెళ్ళినా ఏదైనా వెళ్ళినా వాళ్ళు చూపించేవన్నీ కూడా అడవి దివిటీలు, చీమల దండు లాంటి సినిమాలే చూసి పెరిగానేమో. ఆ భావజాలం బహుశా నా లోపల ఉండి ఉంటుంది. బట్ ఒకసారి మనం వివాహమై పిల్లలు ఇది కుటుంబ జీవనంలో వ్యస్తమైపోయాక కొంచెం దూరం అయ్యాము పుస్తకాలకి. తర్వాత కవిత్వం పరిచయం ఎలా అయింది అనే విషయంలో అనివార్యంగా ఒక విషయం చెప్పుకోవాల్సిందే. శోకం నుంచి శ్లోకం పుట్టినది అన్నట్టుగా వ్యక్తిగత జీవితంలో జరిగిన ఒక చిన్న విషాద సంఘటన, మా పాపను కోల్పోవడం నుంచి నేను మళ్ళీ పుస్తకాలకి దగ్గర అవ్వడం, నన్ను నేను నిలుపుకోవడానికి, అప్పుడు సాహిత్యానికి మళ్ళీ దగ్గర అవ్వడం. మొదటగా మొదలుపెట్టింది కూడా స్మృతి కవిత్వమే మొదలుపెట్టాము. స్మృతి కవిత్వం మొదలుపెట్టి అక్కడి నుంచి మళ్ళీ నేను పుస్తకాలు చదవడం ద్వారా నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, నా చుట్టూ ఉన్న పరిస్థితుల్ని గమనించుకుంటూ సమాజ స్థితిగతుల్ని, రాజకీయ స్థితిగతుల్ని గమనించడం, వాటిని కవిత్వంలో పెట్టడం అనేది మొదలుపెట్టాను. అవి బాగున్నాయనడం, ఇది కవిత్వమే అనడం. మొదట గౌరీ లంకేష్ అని ఒక జర్నలిస్ట్ హత్య జరిగినప్పుడు జరభద్రం, ఊరుకో మనసా, తల అటు ఇటు ఊపడం నేర్చుకో, తల అటు ఇటు ఊపడం నేర్చుకో, లేదంటే మనిషిని గుర్తిస్తారు, పశువు అనుకుని వదిలేస్తారు అటు ఇటు ఊపడం అని ఒక కవిత రాశాను. అక్కడ అది చాలా బాగుంది అని చెప్పేసి అన్న తర్వాత అలా కొనసాగింది. కవి సంగమం అనే ఫేస్బుక్ గ్రూప్లో జాయిన్ అవ్వడం, అక్కడ కవిత్వం యొక్క లోతుపాతులను తెలుసుకోవడం, ఆ రకంగా పుస్తకాల్ని చదువుతూ వాటిని అధ్యయనం చేస్తూ విశ్లేషణలు రాయడం, ఇలా నా ప్రస్థానం కొనసాగుతూ వచ్చింది. మీరు రాసినటువంటి ఒక మంచి కవితను మాకు వినిపిస్తుంది. ఓకే, చెప్పాను కదా, ఒక మధ్యతరగతి మహిళగా నాకు నా చుట్టూ ఉన్న పరిస్థితుల్ని గమనించుకోవడం, రాజకీయ పరిణామాలు మన సామాన్య జీవితాల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి అనేది నాకు బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ అన్నమాట. అది ఎప్పుడు నాలో రగులుతూనే ఉంటుంది. ఆ క్రమంలో నేను రాసిన ఒక మధ్యతరగతి మహిళగానే ఎక్కువ నా అభిప్రాయాల్ని ప్రకటిస్తూ ఉంటాను. అదే క్రమంలో నేను రాసింది ఐ వాంట్ టు కండెమ్. అవును, నేను ఖండించాలనుకుంటున్నా. అవును, నేను ఖండిస్తున్నాను. నేను ప్రశ్నిస్తున్నా. దేశమా, ఏం చేస్తున్నావు? ఎందుకు చట్టం కాటికాపరి వేషం వేసింది? ఎందుకు న్యాయాలయాల్లో న్యాయం కరువైంది? ఎందుకు నిజాలన్నీ చితిలో కాలి బూడిదవుతున్నాయి? నిజమే, ఈ 2 మాటలు మాట్లాడి నేను తిరిగి వెళ్ళి నా వంటగది చేరి వంట చేసుకునే అతి సాధారణ గృహిణిని. నా కుటుంబానికి తగ్గట్టు నేను ఒదిగి ఉండే మామూలు మహిళనే. గుండె గొంతులో పెనుగులాడి ఉక్కిరి ఉక్కిరి చేసే భావాలను అక్షరాల్లో రాసుకునే అత్యంత సామాన్యమైన రచయితని. నాకు తెలుసు, ఈ మాటలు విని ముందు నా ఇంటి నుంచే నాకు వ్యతిరేకత మొదలవ్వచ్చు. మా అమ్మే ఫోన్ చేసి నీకెందుకే ఇవన్నీ, నీ సంసారం నువ్వు చూసుకోక అనొచ్చు. నాకు అత్యంత స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులే నా క్షేమం కోరి నన్ను మందలించవచ్చు. నువ్వేం చేయగలవు? నువ్వొక్కదానివే ప్రశ్నించటంతో అంతా మారిపోతుందా? జాగ్రత్త అని. అవును, నిజమే. మా చూపులను, మా నవ్వులను,
మా మాటలను, మా నడతను, మా దుస్తులను, మా అడుగులను నిర్దేశించే అనేక భయాల మధ్య ఒదిగి బతుకుతున్న వాళ్ళం. మరో భయం ఒకటి జతవుతుంది. నేను ఒప్పుకుంటాను, నేను ఇదే ప్రశ్న వీధుల్లోకి వచ్చి అడగలేను, నేను పిడికిలి బిగించి ఉద్యమం చేయలేను. అయినా ఎట్లయినా నేను ఖండించాలనుకుంటున్నా. ఈ దేశ పౌరురాలిగా పుట్టుకతోనే నా దేశ రాజ్యాంగం ద్వారా నాకు సంక్రమించిన ప్రాథమిక హక్కుల్ని జీవితకాలంలో ఒక్కసారైనా వినియోగించాలని అనుకుంటున్నా. దేశమా, నువ్వేం చేస్తున్నావు? మేం చూస్తున్నాం. రోజు రోజుకి పెచ్చరిల్లుతున్న నీ మూఢాంధ రాజకీయాల వికృత రూపాన్ని మేం నిరసిస్తున్నాం. వీ వాంట్ టు కండెమ్. ఎస్, ఖచ్చితంగా ఖండించాల్సిందే. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప. అందుకనే మార్పు వస్తుందా రాదా అనేది పక్కన పెడితే పోరాడాల్సిందే, మన గొంతు వినిపించాల్సిందే. సో ఓకే, యునెస్కో 1999లో మార్చి 21వ తేదీన ప్రపంచ కవితా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. సార్, ఈ షఫీ గారు, కవిత్వ ప్రక్రియ ద్వారా భాషను విస్తృతం చేయడం అనేది కవితా దినోత్సవం యొక్క లక్ష్యం. సో అది ఇప్పుడు సాధ్యమేనా? తప్పకుండా మేడం. కవిత్వం లో మనం ఎక్కువ భావాన్ని, అంటే మనం ఎంచుకున్న ఏదైతే మ్యాటర్ ఎక్కువ చెప్పేదాన్ని తగ్గించి తక్కువ విషయాలు చెప్పటమే కవిత్వం. సహజంగా కథ అయితే 4 పేజీలు రాస్తాం, కవిత అయితే 15-20 పంక్తులు, దాన్నే భావం రాస్తాం. అంటే దానికోసం మనం పదాలు కూర్పు చాలా గొప్పగా ఉండాలి. ఆ భావానికి సరిపోయే కూర్పు చాలా జాగ్రత్తగా మనం కూర్చుకుంటూ పోవాలి. దాంతో భాషలో మనకు తెలిసిన పదాలు, తెలియని పదాలు మనకు సెట్ చేయటము, దాన్ని మనం తీసుకొచ్చి ఇందులో పెట్టుకోవటం జరుగుతూ ఉంటుంది. కవిత ఇప్పుడు కథ కంటే కూడా కవిత చాలా వేగంగా ప్రసార మాధ్యమాల్లో కానివ్వండి, పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, కవితకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఉపాధ్యాయులు కూడా పాఠశాలల్లో అంత్యప్రాసతో కవితలు రాయటం ఎలా అంటే ఇప్పుడున్న పాఠ్య పుస్తకాల్లో కూడా దానికి సంబంధించిన ప్రక్రియలు పరిచయం చేస్తూ ఉన్నారు. పిల్లలతో రాయించటం ఎలా, అది ప్రశ్నావళి కూడా అడుగుతూ ఉన్నారు. దాంతో పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు కవితలు రాయటం నేర్చుకుంటూ ఉన్నారు. అంటే భాష అనేది తప్పనిసరిగా కవితల ద్వారా అభివృద్ధి చెందుతుంది, నిలబడుతుంది. అది మాత్రం నేను చెప్పగలను, ఉపాధ్యాయుడికి నేను చెప్పగలను. అది ఇంకా ఇప్పుడున్న పరిస్థితులు, తెలంగాణ వచ్చిన తర్వాత సిసి విధానం ఒకటి వచ్చిందండి. దాంతో విద్యార్థుల్లో ఒక సృజనాత్మకత వెలికి తీయడానికి బాగా అవకాశం వచ్చింది. దాంట్లో పిల్లలు కవితలను చాలా త్వరగా ఆకలింపు చేసుకొని రాసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఓకే సార్, ఇప్పుడు తెలుగులో కవిత్వం సమృద్ధిగా వస్తుందంటారా? ఒకవేళ వచ్చినా అందులో నాణ్యత ఎంతవరకు ఉంటుందంటారు? నాణ్యత నిర్ణయించటం అనేది కొద్ది కష్టమే అండి. ఎందుకంటే కవిత అన్నది ఏంటంటే రాసే వాళ్ళ యొక్క భావన మనకు తెలియాలి. వాళ్ళు కథ చదివితే అందరికి తెలిసిపోతుంది, కానీ కవిత అలా ఉండదు. అంటే అంతర్లీనంగా ఒక భావన ఉంటుంది. ఆయన కవిత రాసేవాళ్ళు ఒక నిగూఢ అర్థం పెట్టి రాస్తారు. కొంతమంది చదివితే, ఇప్పుడు మేడం చదివారు, చాలా కొంత అవగాహన అవుతుంది చాలా వరకు. కానీ కొన్ని కవితలు చదివితే 2-3 సార్లు చదివితే కూడా మనకు అవగాహన అవటం కష్టం. అసలు కవి ఏమనుకుంటున్నాడు, ఆయన అంతర్మదనంలో ఏమని అనుకున్నాడు, ఏమి ఆవిష్కరించాడు పేపర్ మీద అనేది కూడా మనకు కొద్ది కష్టమే. కవి ఏ వైపు నుంచి ఆలోచించి రాశాడు అనేది బహుశా ఎవరికి అర్థం కాకపోవచ్చు. బట్ ఒక కవిత చదివినప్పుడు ఎవరు కోణంలో వాళ్ళు, అక్కడ నాణ్యత ఉండాలి కదా సార్. బయటికి వచ్చి 10 మంది నోళ్ళల్లో నానాలి అంటే నాణ్యత కంపల్సరీ ఉండాలి. అయితే ఏ రచయిత రాసిన ప్రతిదీ రాయి కాదు, ప్రతిదీ రత్నం కాదు. కొన్ని అవి ఉంటాయి, కొన్ని ఇవి ఉంటాయి. కానీ అందులో విషయం అయితే తప్పకుండా సమాజానికి ఏమైతే అందివ్వగలాలనుకుంటున్నాడో ఏ రచయిత అయినా తన ఛాయాశక్తులా అందిస్తాడనేదే నా భావన. ఓకే సార్. మేడం, అస్తిత్వవాద కవిత్వ ఉద్యమాల అవసరం ఎంతవరకు ఉందంటారు? ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఖచ్చితంగా ఉందని అంటాను నేను. ఎందుకంటే తాడిత పీడిత పక్షాల వైపే కవిత్వం నిలబడాలి ఎప్పటికైనా. అయితే దెబ్బ ఎవరికి తగిలిందో వారికి నొప్పి తెలుస్తుంది కదా. సో నొప్పి ఎవరైతే పడుతున్నారో వారే వాళ్ళ గాయానికి గేయం రాసుకోవాలి. సో అస్తిత్వవాదాలు అవసరమే అని నేను చెప్తాను.
అదే క్రమంలో నడుస్తున్నదే. ఎవరి బాధల్ని వాళ్ళ గొంతు ద్వారానే చెప్పుకోవాలి అనే క్రమంలోనే పుట్టినవే మన దళితవాద కవిత్వం అయినా, స్త్రీవాద కవిత్వం అయినా, మైనారిటీ ముస్లిం వాద కవిత్వం అయినా కానీ ఆ క్రమంలో వస్తున్నవే. ఇప్పుడు కొత్తగా వస్తుంది LGBT కూడా. ఇవన్నీ కూడా దీని నుంచి వస్తున్నాయి. వారి బాధల్ని వారే చెప్పుకోవాలి. సో ఖచ్చితంగా అవసరమని అంటాను నేనైతే. శోకం ఎక్కడ ఉంటుందో శ్లోకం అక్కడ పుడుతుందంటారు. అంతే. తెలుగు సాహిత్యంలో అభ్యుదయ కవిత్వం యొక్క పాత్ర గురించి మీరేమంటారు? అభ్యుదయ కవిత్వం అంటే మనం దాని చరిత్ర మూలాల్లోకి వెళ్తే మొదటి ప్రపంచ యుద్ధానంతర పరిణామాల నుంచి మనం ఒకటొకటిగా 1914-19 మధ్య మనకి మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ తర్వాత పరిణామాలన్నీ కూడా ప్రపంచాన్ని చాలా వరకు ప్రభావితం చేశాయని అందరికీ తెలిసిన విషయమే. అలాగే సాహిత్యం కూడా ఏం జరిగిందంటే రష్యా విప్లవం, సోషలిస్ట్ విప్లవం, అది దాదాపు ప్రపంచ సాహిత్యాన్ని అంతా కూడా కుదిపేసింది. అదే ప్రభావం మన దగ్గర తెలుగులో కూడా వచ్చింది. అయితే తెలుగులోకి వచ్చేసరికల్లే కొన్ని అభ్యుదయ కవిత్వాన్ని ఎవరు మొదలుపెట్టారు అనే విషయంలో కొన్ని వివాదాలు ఉన్నప్పటికీ కూడా శ్రీశ్రీనే అభ్యుదయ యుగకర్తగా గుర్తిస్తారు. గురజాడ దానికి ఆద్యుడైనప్పటికీ కూడా దాన్ని ఆ తర్వాత క్రమంలో ఎవరు కూడా దాన్ని కొనసాగించలేదు కొంతకాలం పాటు. ఆ తర్వాత ఉన్నవ లక్ష్మీనరసింహ గారు లాంటి వాళ్ళు, రావికొండల గారు లాంటి వాళ్ళు కొంతమంది దాన్ని కొనసాగించినప్పటికీ శ్రీశ్రీ వంటి ముద్ర ఇంకెవరూ వేయలేదు. ఆయననే అభ్యుదయ యుగకర్తగా గుర్తించారు. ఆయన ఏమన్నాడు, శ్రమజీవికి అటు ఇటు ఉండేవాడు కవి అన్నాడు. అయితే ఆయన తర్వాత ఇంకా ఉన్నారు. ఇది కుందుర్తి గారంతా కలిసి నయాగర కవులు అని ఒక సంకలనం వచ్చింది. అది ఒక మొదటి అభ్యుదయ సంకలనంగా గుర్తిస్తారు. ఈయనది ఇండివిజువల్ కవిత్వ సంపుటి. శ్రీశ్రీ గారిది మహాప్రస్థానం అనేది ఇండివిజువల్గా ఆయన వ్యక్తిగతంగా వేసిన కవితా సంపుటి అయితే, కుందుర్తి గారు ఇంకొక ఇద్దరు కలిసి నయాగర కవుల సంకలనం అని ఒకటి వచ్చింది. అది మొట్టమొదటి అభ్యుదయ సంకలనంగా తెలుగు సాహిత్యంలో గుర్తిస్తారు. అట్నుంచి మన దాశరథి గారు కానీ, కాళోజీ గారు కానీ అభ్యుదయ కవుల్లో ఇలా ఇంకా ఉన్నారు చాలామంది. కుందుర్తి ఆంజనేయులు గారు, ఇలా చాలామంది ఉన్నారు. వీరంతా మంటలు మానవుడు అని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసిన కవిత్వం కూడా అభ్యుదయ కవిత్వం కింద వస్తుంది. దానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించింది. దాశరథి గారు కూడా ఏమన్నారు, రివల్యూషనే కావాలన్నాడు, రివల్యూషనే సొల్యూషన్ అన్నారు దాశరథి గారు. కాళోజీ గారు ఏమన్నారు, అన్యాయాన్ని ఎదిరిస్తే నాకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా ముక్తి ప్రాప్తి అంట. ఆయన ఎప్పుడు కూడా అటువైపే మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. ఆయన మాట్లాడినంతకాలం నా గొడవ అంటూ ఆయన అందరి గొడవని మీదేసుకుని నా గొడవ అని మాట్లాడాడు. సో అభ్యుదయ కవిత్వం పాత్ర తెలుగు సాహిత్యంలో చాలా గొప్పదని అంటాను. అభివృద్ధి రావాలంటే అభ్యుదయం ఉండాల్సింది. పురోగమనము, ప్రగతిశీలత అనేది అభ్యుదయం కాంక్షించింది. సామ్యవాదము, మానవతావాదము అనే ఈ రెండు అభ్యుదయ కవిత్వమే తీసుకొచ్చింది. సార్, మంచి అభ్యుదయ కవిత్వంతోనే స్టార్ట్ చేశారు కదా, మీరేమంటారు దీని గురించి? మీరు ఇన్స్పైర్ అయింది కూడా విషయమే కదా. అంటే మేడం చెప్పినట్టు బాధ కలిగితేనే కదా అవును దాంట్లోంచి అక్షరాలు కానీ మన భావాలు మనం వ్యక్తపరిచేది. బిలో పావర్టీలో ఉన్న వాళ్ళకి లేదా అలాంటి వాళ్ళకి ఎక్కువ ఈ బాధలు ఎక్కువ ఉంటాయి. దాంట్లో నుంచి ఒక స్పందన కలుగుతుంది. ఆ స్పందన వినిన వాళ్ళు వాళ్ళ కవిత్వం రాస్తూ ఉంటారు. మేడం అన్నట్టు ముమ్మాటికి 100% కరెక్ట్. ఈ విషయంలో రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఈ అభ్యుదయ కవిత్వం పైన రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. పోయిటరీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని ఒకళ్ళు అంటారు, ఒక వాదము. పోయిటరీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని ఒక వాదం. అంటే పోయిటరీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే అభిప్రాయాలని కవిత్వంగా రాస్తున్నారు. ఈ అభ్యుదయ కవిత్వం అంతా అభిప్రాయాల నుంచి వచ్చింది. పోయిటరీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనుభవ కవిత్వము అంటారు. దీన్ని కొట్టిపారేసే వాళ్ళు ఉన్నారు. పోయిటరీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద అభ్యుదయాన్ని కొట్టిపారేసిన వాళ్ళు ఉన్నారు. ఇస్మాయిల్ గారు దాదాపుగా కొంచెం అదే మాట అన్నారు. అనుభవ కవిత్వమే అసలు కవిత్వం అన్నవాళ్ళు ఉన్నారు. అయినా కానీ అభ్యుదయ కవిత్వం తన ముద్ర వేసింది. అభ్యుదయ కవిత్వం ఎప్పటికీ ఎవరిగ్రీన్గా ఉంటుంది. కష్టాలు కన్నీళ్లు ఉన్నంత కాలం, శ్రామిక వర్గం ఉన్నంత కాలం అభ్యుదయ కవిత్వం ఉంటూనే ఉంటుంది. అవి కొనసాగుతూనే ఉంటుంది. ఓకే, స్త్రీవాద కవిత్వం బలహీన పడిందా?
బలహీన పడిందా అంటే బహుశా ఒక స్త్రీగా నేను ఒప్పుకోలేనేమో. ఖచ్చితంగా. కాకపోతే స్త్రీవాద కవిత్వం దృక్పథాన్ని విస్తృతిని పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. 80s కాలంలో 80 దశకంలో అప్పటికి ఏమీ లేని పరిస్థితుల్లో స్త్రీలంతా, మహిళా కవులంతా చాలా గొప్ప ముద్ర వేశారు. ఓల్గా గారు, జయప్రభ గారు, ఘంటసాల నిర్మల గారు, నిర్మల కొండేపూడి గారు, విజయలక్ష్మి గారు, ఇలా చాలామంది. వాళ్ళని అసలు మనం ఎప్పటికీ తలుచుకుంటూనే ఉండాలి స్త్రీలోకం అంతా. అట్లా బందిపోట్లు సావిత్రి గారు కానీ, ఇలా స్త్రీ వైపుగా చిన్న సూక్ష్మమైన జీవనాంశాలని కూడా ఇది మా బాధ అని గొంతు విప్పాలని అప్పటి వరకు లేదు ఎవరికి, భయం. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు గొంతు విప్పి స్త్రీల పక్షాన నిలబడి చాలా ధీరత్వాన్ని చూపించారు. సో వాళ్ళ ముద్రని మనం కాదనలేము. అలాంటి పరిస్థితుల్లో ఒక ఉప్పెనలాగా వచ్చి ముద్ర వేసేసిన స్త్రీ కవిత్వం అనేది బహుశా ఇప్పుడు ఆ సమయాన్ని చూసిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు బహుశా బలహీనపడిందని అనిపించవచ్చు. దాన్ని కొనసాగిస్తున్నాము. ఇప్పటి ప్రాపంచిక దృక్పథాన్ని కొంచెం విస్తృతంగా మనం చేసుకోవాలి. ఓకే, తీసుకోవచ్చు అనుకుంటా. మిట్టి 9 టీవీలో ఒక చిన్న విరామం. నువ్వు టైం చూస్తే బాగుండదు. ఇందాకే మిట్టి 9 టీవీకి తిరిగి స్వాగతం. మేడం, అర్థం కాని కవిత్వం అనేది ఉందా? దాని గురించి మీరేమంటారు? అర్థం కాని కవిత్వం అనే ప్రశ్నే బహుశా అవసరం అబ్స్ట్రాక్ట్ లేదనుకుంటున్నాను. పోయిటరీ.
ఈ వీటిలో రకరకాల కవిత్వం ఉంటుంది కదా, సామాన్యుడికి చేరువయ్యేదాన్ని అర్థమవుతుంది అనుకుంటాము. సామాన్య భాషలో రాసిన దాన్ని అనేక రకాల ప్రక్రియలు లేకపోతే ఇమేజరీస్ మెటామార్ఫికల్గా రాసినవి ఇట్లాంటి వాటిని కొంతమంది అర్థం కావట్లేదు అనుకుంటూ ఉండొచ్చు. సర్రియలిజం కానీ లేదా మీరన్నట్టు ఆ కవిత్వం బహుశా అర్థం కాకపోవచ్చేమో. ఇమేజరీస్ని ఎక్కువగా బేస్డ్గా ఎక్కువగా ఉన్న కవిత్వం బహుశా అర్థం కాలేదు అనుకుంటుండొచ్చు. కానీ అధ్యయనం చేస్తే ఏదైనా అర్థం అవుతుందని నా నమ్మకం. సార్ మీరేమంటారు? అంటే వచన కవిత్వం వచ్చిన తర్వాత చాలా వరకు అందరికి తెలిసేటట్టుగా ఉంది. ప్రారంభ రోజుల్లో కవితలు కావచ్చు, పద్యాలు కావచ్చు, ఈ యొక్క భాషని బాగా దట్టించి రాసేవాళ్ళు అనమాట. అంటే సామాన్యుడికి అర్థం కాని విధంగా పండిత భాష ఉండేది అనమాట. ఇప్పుడు సామాన్యుడికి అర్థమయ్యే భాష వచ్చింది కాబట్టి ఇప్పుడు మరి అలా అనుకుంటే కొంతమంది వచన కవిత్వం అసలు కవిత్వమేనా అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. భిన్న దృక్పథాలు అంతే తప్ప వచన కవిత్వం కవిత్వం కాదన్నది. వచన కవిత్వం అంటున్నాం కదా, దాన్ని కూడా అంతే అంతే అభిరుచులు పునాది. ఇప్పుడు కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే, మేడం భాష ఇది అసలు దీంట్లో కవిత్వం ఉందా అంటారు. కవిత్వము అంటే ఒకళ్ళు ఏంటంటే తన యొక్క భావాన్ని ఆ మాటలు కొన్ని కూర్చి కూడా సోషల్ మీడియా వచ్చిన తర్వాత పెట్టేస్తున్నాం. అంటే దాంట్లో అయితే ఏదో భావన అయితే ఉందిగా, కవిత్వం ఎంతవరకు ఉంది అన్నది ఒక్కొక్కళ్ళ మనం పరిశీలించుకుంటే కొంత అయితే ఉంటుంది, 1, 2, 3 కొంత పర్సెంటేజ్ ప్రకారంగా ఉంటుంది. చేయి తిరిగిన తర్వాత దాన్ని మంచిగా రాయగలుగుతాం. ప్రారంభంలో రాసేటప్పుడు ఎవరు అయినా మనం చూసి నేర్చుకునేదిగా, తర్వాత దాన్ని మనంతా నేర్చుకోగలుగుతాం కదా. సో వచ్చిన కవిత్వం అది పామర్లకి అందరికీ అర్థమయ్యే కవిత్వం రావాలి. అదేగా మేడం, శ్రీశ్రీ ఏం చేశాడు, ఎవరికి అర్థం కాని కవిత్వం రాసి ఏం చేసుకుంటాం, అందరూ చదివి అర్థం చేసుకునే కవిత్వమే మనం రాయాలనుకున్నారు. అందుకే ఆయన ఏ వస్తువైనా పర్వాలేదు దాన్ని ఒక కవిత్వంగా మళ్ళీ అందరికి చూపించాడు శ్రీశ్రీ. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు సాహిత్యంలో కానీ ఎక్కడైనా విమర్శ, మంచి విమర్శ అనేది, సద్విమర్శ అనేది లేదు అనేటటువంటి ఒక విమర్శ ఉంది. దాని గురించి మీరేమంటారు? సద్విమర్శని స్వీకరించే మనస్తత్వం ఉన్నప్పుడు సూచన అనుకోవాలి, అది విమర్శ అని కాదు, అది ఒక సూచన అనుకున్నప్పుడు తప్పకుండా స్వీకరించవచ్చు. ఉంటాయి సహజంగా పెద్ద పెద్ద రచయితలు, కవులు కూడా వాళ్ళు రాసిన తర్వాత వాళ్ళ యొక్క స్నేహ బృందం ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర చర్చించి దాంట్లో సూచనలు తీసుకున్న వాళ్ళు కూడా చాలా పెద్ద పెద్ద కవులు కూడా ఉన్నారు. అలాగా విమర్శ కాదు అది, సద్విమర్శ తీసుకోవచ్చు. విమర్శిస్తున్నట్టు కాకుండా సూచన అయితే తప్పకుండా అందరూ స్వీకరించవచ్చు. నడుస్తుంది మేడం. ఇప్పుడు రాస్తున్న వర్ధమాన కవులు మేము అలాంటి వాళ్ళు రాసినప్పుడు కూడా నేను ఒకరికి చూపిస్తాను, నేను రాసింది ఎంతవరకు కరెక్ట్, ఇట్లా నేను రాశాను, నా భావం అనేది చూడండి అని ఒకళ్ళిద్దరు చూపించిన తర్వాత ఓకే కొంత పర్వాలేదు అనుకుంటేనే మాధ్యమాల్లో పెడతాం. మన రాసింది ఒక్కటే బాగుంది అని మనకు అనిపించినా అది జనబాహుళ్యంకి వెళ్ళిన తర్వాత అది ఎలా ఉంటుందని తెలుసుకోవాలని ముందే ఒకళ్ళిద్దరు చూపించటం మంచిది. వాళ్ళు దాని మీద సూచనలు చేస్తారు. సద్విమర్శ అనుకుంటే సద్విమర్శ, లేదా సూచన అనుకుంటే సూచన. కవిత్వ విమర్శ సరిగా లేదనే వాదన ఉంది, దాన్ని మీరేమంటారు? విమర్శ అంటే గుణదోషాలని విచారించడం అంటాం. అయితే ఇందాక సార్ చెప్పిన మాటనే నేను కూడా రిపీట్ చేస్తున్నాను. ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో గుణాన్ని విచారిస్తే స్వీకరిస్తున్నారు కానీ దోషాన్ని విచారిస్తే స్వీకరిస్తారా? ఇప్పుడు విమర్శ లేదు తెలుగు సాహిత్యంలో, గుణదోషాలని విచారించడమే కదా విమర్శ. విమర్శ లేదు తెలుగు సాహిత్యంలో అంటున్న వాళ్ళు కూడా కవిత్వంలో ఉన్న లోపాలని చెప్పినప్పుడు స్వీకరించడానికి సిద్ధంగా లేరన్న ఒక వాతావరణం అయితే ఉండింది. ఇప్పుడు నిజంగా మీరు అన్నట్టు విమర్శ రావాల్సిన అవసరం అయితే ఎప్పుడు మళ్ళీ దాని పూర్వ వైభవం, తెలుగు సాహిత్యంలో విమర్శ యొక్క పూర్వ వైభవం రావాల్సిన అవసరం అయితే ఉంది. దాన్ని స్వీకరించే అంటే మనం చూసే కోణాన్ని బట్టి శ్రీశ్రీ కవిత్వాన్ని మహాకవి అని మనం చెప్పుకుంటున్నాము. శ్రీశ్రీ కవిత్వాన్ని కూడా చూపించిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు చూసే దుఃఖానికి, వాళ్ళు చూసే ఏ వ్యూతో చూస్తున్నారు అది శ్రీశ్రీకి వ్యతిరేకంగా ఉంది అన్నప్పుడు వాళ్ళకి నచ్చదు. అది వేరు. కానీ రాసిన దాంట్లో మేడం చెప్పినట్టు దాంట్లో ఏమన్నా చిన్నవి ఉంటే చెప్పటం అన్నది అది సద్విమర్శ. కానీ రాసిన విధానాన్ని, ఆ యొక్క అంశాలనే మనం తప్పు పట్టకూడదు.
సద్విమర్శ ఉంది కానీ స్వీకరించే వాళ్ళే లేరని అంటున్నారు ఓవరాల్గా. ఓకే, థ్యాంక్ యూ. ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియా వల్ల, సామాజిక మాధ్యమాల వల్ల కవిత్వం పలచబడుతోంది అనే ఒక వాదన వినిపిస్తోంది. దాని గురించి మీరేమంటారు? నేను పలచబడుతుంది అనే దానికంటే నేర్చుకుంటున్నాం అనుకుంటున్నాను. ఓకే, అంటే ఇందాకన్నట్టు మనం తొలి ప్రయత్నంలోనే ఒక గొప్ప కవిత రాయవచ్చు, రాకపోవచ్చు మేడం. బాగా రాసిన ఒక చేతిరిగిన కవికి నేను రాసిన తొలి కవిత అంత గొప్పగా అనిపించకపోవచ్చు, అది పలచబడుతుంది అనిపిస్తుంది. 1, 2, 3, 4 రాసుకుంటూ పోయిన తర్వాత మనకు కూడా అందులో ఎలా రాయాలన్న భావన వస్తుంది. అది రోజుకొక కవిత రాసి తప్పనిసరిగా పెట్టాలి అనుకునే అందరిలో కొంత ఉండవచ్చు. ఆలోచన వచ్చి కవుల్లో కూడా చాలామంది ఆలోచన వచ్చి ఇప్పుడు రాసేవాళ్ళు ఉంటారు, ఆలోచన తెచ్చుకొని ఒక అంశాన్ని పెట్టుకొని రాసేవాళ్ళు కూడా ఉంటారు. ఈ ఆలోచన వచ్చి స్పందించి రాసే వాళ్ళ కవిత్వం మీరు అన్నట్టుగా ఉండదు. అది ఒక అంశాన్ని చూసి రాద్దాంలే అని కూర్చున్నాం అనుకోండి, కొంత పలసబడుద్దని నా అభిప్రాయం. అది అలాగా అనిపిస్తుంది కొంతమందికి, అంతేగాని పలసన అంటే ఈ వాట్సాప్ కానీ ఫేస్బుక్ గ్రూప్స్ వల్ల కానీ మనం రాసేసి వెంటనే పోస్ట్ చేయాలి, 10 మంది చూడాలి, ఒక 100 లైక్లు వచ్చేయాలి, దీనివల్ల పడుతుంది. మెయిన్ కాన్సెప్ట్ అది కదా, ఎంత త్వరగా రీచ్ అవుతుందో అలాగే పలచన అవుతుందేమో అని బొమ్మ పెట్టి ఎంతమంది చూసారని చూసుకుంటారు. కవిత పెట్టినప్పుడు కానీ కవిత్వం వల్ల చదివారు అన్న ఆతృత ఉంటుంది. దాంతో రాయటము వెంటనే పెట్టేయటం అనేది కాకుండా ఒకళ్ళిద్దరు చూపించుకొని మన బాగుంది, మన 1-2 సజెషన్స్ ఉంటే తీసుకొని దాన్ని సెట్ చేసుకొని పంపిస్తే చాలా బాగుంటుంది. మేడం మీరేమంటారు దీని గురించి? అంటే సామాజిక మాధ్యమాల వల్ల కవిత్వం పలచబడుతుంది అనే దాని గురించి అభిప్రాయం. అయితే ఈ సామాజిక మాధ్యమాల వల్ల కవిత్వం పలచన పడుతుందా అనే దానికంటే నేను ఇక్కడ ఏమంటానంటే, కాలంతో పాటు కవి సమయాలు ఎలా ఉంటాయో, నేను ఇక్కడ ఒక పాఠకురాలిగా మాట్లాడుతున్నాను, కవి సమయాలు ఎలాగ ఉంటాయో పాఠక సమయాలు అలా ఉంటాయి. ఇప్పుడు మారుతున్న సాంకేతిక యుగంతో పాటు మనము మారుతున్నట్టుగా పాఠక ప్రదేశాలు మారుతున్నాయి అంటున్నాను నేను. మన చేతిలో ఫోన్ ఉండడం వల్ల, కంప్యూటర్ ఉండడం వల్ల వెంటనే కొత్తగా వచ్చిన పుస్తకం మనకి అందుబాటులో ఉండాలంటే ఒకప్పుడు పత్రికకి పంపించి ఎదురు చూసి పబ్లిష్ అవ్వడానికి ఎంత టైం పట్టేదో, ఒక కొత్త సాహిత్య పుస్తకం విడుదలైనాక ఒక ఇష్టమైన అభిరుచి గల పాఠకుడికి చేరడానికి ఎంతో సమయం పట్టేది. అది ఇప్పుడు లేదు, ఆ పరిస్థితి లేదు. పాఠకుడికి తొందరగా దొరుకుతోంది సాహిత్యం. ఇది ఒక మంచి పరిణామం. అయితే ఎక్కడైనా కానీ గట్టి గింజలు తాలుగింజలు ఉన్నట్టే మీరన్నట్టు అవి ఎప్పుడూ ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే అవి దృష్టికి ఎక్కువ తొందరగా వస్తున్నాయి అంతే. దీనివల్ల మంచి ప్రయోజనమే ఉంది కానీ నష్టమేం లేదంటాను. ఓకే, మాధ్యమాలు ఉండటం వల్ల ఎక్కువ మంది రాసే అవకాశం వస్తుంది. అవును, ఇప్పుడు పుస్తకం వేయటము, పేపర్లో రావటము అందరికీ సాధ్యపడదు కదా. మన అభిప్రాయాన్ని మనం ప్రకటించే అవకాశం వస్తుంది. అదే నేను ఏంటంటే పలసబడుతుంది అనే దానికి ప్రయత్నం మంచి జరుగుతుంది అనేది సంతోషించదగ్గ విషయం. అంటే అందరి నుంచి పుస్తకాలు వచ్చినా రాకపోయినా రీచ్ అవుతుంది, పోయిటరీ రీచ్ అవుతుంది. సో దాన్ని మనం యూజ్ చేసుకొని మన క్వాలిటీ ఆఫ్ పోయిటరీ రావాలని కోరుకుందాం. సామాన్య పాఠకునికి చాలా వేగంగా రీచ్ అవ్వడానికి ఎంత అవకాశం ఉందో, ఇప్పుడు మీరు అన్నట్టు రైటర్, ఒక రచయిత తనను తాను ఆత్మవిమర్శ చేసుకుని చాలా బలంగా రాయడానికి ప్రయత్నం అనేది అప్పుడైనా ఇప్పుడైనా చేయాల్సిందే. ఓకే సార్, షఫీ గారు, మీరు ఒక ఉపాధ్యాయులుగా మీరు మీ విద్యార్థులను కవిత్వంలో ఎలా చేస్తున్నారో, ఎలా నిష్ణాతులను చేస్తున్నారో చెప్పారు. ఇంకా మీరు చేసినటువంటి, మీరు కవిత్వంలో చేసినటువంటి ప్రక్రియలు ఏమన్నా ఉన్నాయా? మీ బాల సాహిత్యం గురించి మాకేమని చెప్తారు? ఉపాధ్యాయుని కనుక నేను రాసే కంటే నా విద్యార్థులు రాస్తే బాగుంటుంది అన్నది నా కాన్సెప్ట్ అండి. సహజంగా నేను రాస్తే నేను రాశానని చూసుకోగలుగుతాను. నా పిల్లలు రాస్తే వాళ్ళు రాబోయే తరం అంతా ఎదుగుతారు అన్నది నా కాన్సెప్ట్. అందుకే బాల సాహిత్యాన్ని ఎన్నుకున్నాను. నేను కవితలు రాసిన, నా కవితల్లో కూడా ఎక్కువగా పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని రాస్తాను. ఇందాక చెప్పిన కాళోజీ నారాయణరావు గారి గురించి కూడా పిల్లాడు పోయి చూస్తే పిల్లాడు ఏం సాధించాడు,
ఏ యాసని వాడు నేర్చుకున్నాడన్న భావనే నాకు కలిగింది. నేను అలాగే పిల్లాడిలాగానే నేను మార్చుకున్నాను. అయితే పిల్లాళ్ళు సంబంధించి మనకు ఒకటి చైతన్య గులాబీలు అని పిల్లలకు సంబంధించి ఒక చిన్న కవి చదువుతాను మేడం. నిస్వార్థపు ప్రేమకై తపించే హృదయం ఆత్మీయ పలకరింపుల నడుమ ఆప్యాయతను ఆస్వాదిస్తూ అందిస్తూ చిరునవ్వుల్లో ఉయ్యాలలుగుతూ అంతస్తులు అధికారాలు పక్కన పెట్టి కల్మషం లేని కమనీయ లోకంలో చిట్టి చిట్టి పలుకుల హారాలన్నీ ఆకాశం జాలువార్చే ముత్యాల జల్లులై మారాము చేష్టలన్నీ ముద్దు చేసిన వేళ చాచా ఎదపై ఎర్ర గులాబీ వికసించే ఆసక్తితో చేసుకునే అలంకరణలు అభివృద్ధికి శాశ్వత చిహ్నాలుగా అలు పెరగక వేసే గెంతులు పట్టుదలకు పట్టుగొమ్మల్లా ముద్దు ముద్దు మాటల మూటల్లో దేశ గమనాన్ని చూసిన నెహ్రూజీకి సామ్యవాద కలలుగన్న ఆదర్శమూర్తికి భావి భారత బాధ్యత మాదేనంటూ ఆశయాల మనసు పూదోటల్లో విరబూసిన చైతన్య గులాబీలే ఈ తరం బాలలు రేపటి పౌరులు. అలా పిల్లలు మనం రాసింది వాళ్ళు కూడా ఇది చదివిన తర్వాత నేను ఎందుకు రాయకూడదు. సహజంగా ఇప్పుడు ఉపాధ్యాయులు, తెలుగు ఉపాధ్యాయులందరూ కూడా పాఠశాలల్లో కవిత్వం నేర్పిస్తున్నారండి. అంటే పాఠ్యపుస్తకాలు ఉంది కనుక తప్పనిసరిగా నేర్పిస్తున్నారు. అంత్యప్రాసతో రాయటం ఎలా, ఏ అంశాన్ని ఎలా తీసుకోవాలి, దాన్ని తీసుకున్న తర్వాత ఎలా పదాలు అల్లుకోవాలి, వాళ్ళు 1-2 ఉదాహరణలు చెప్పిన తర్వాత పిల్లలతో రాపిస్తున్నారు. చాలా పాఠశాలల్లో బాల సాహిత్యంలో కవితలు రాసిన పిల్లలు చాలా పుస్తకాలు. ఇప్పుడు కన్నెగంటి వెంకటయ్య గారు రాశారు, ఉరిమల సునంద గారు ఆవిష్కరించారు, బ్రహ్మం గారు ఆవిష్కరించారు, రాములు గారు ఆవిష్కరించారు. ఇలా చాలా మంది, సమ్మెట ఉమాదేవి గారు కూడా, ఇట్లా చాలా మంది నాకు తెలిసిన 2-3 పేర్లు చెప్పాను. వాళ్ళందరూ దాదాపు ఉపాధ్యాయులే. అవును మేడం. ఇప్పుడు ఉపాధ్యాయులందరూ కూడా రాష్ట్రం అనేది ఒక విభాగంగా పెట్టుకున్నారు, పిల్లలచే రాయించడం అన్నది ముఖ్యాంశంగా పెట్టుకున్నారు. అలాగా నేను పిల్లల చేత క్లాస్ రూమ్లో అయితే రాయించుకున్న, పుస్తక రూపంలో అయితే తెలియదు, కానీ పిల్లలకి అందుబాటులో ఉండి కవిత్వం ఎలా రాయొచ్చు అనటం కోసం మాత్రం ఒక 24 కవితలతో ఎలనీరు అనే పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రభుత్వ పాఠశాలన్నిటి కూడా నాకు సాధ్యమైనంత 500 పుస్తకాలు ప్రింట్ చేయించానండి. సుమారు 400 పాఠశాలకు ఉచితంగా అందించానండి. అంటే ఇది చేర్చుకున్న తర్వాత దీని వెనక భాగం కూడా అదే రాశాను. ఇది గొప్ప కవిత్వం కాదు, ఉందా కాకపోయినా పిల్లలు నేర్చుకోవటానికి ఇలా రాయొచ్చు మనం అన్నదానికి ఇది కొంత ఉపయోగపడుతుంది వాళ్ళకన్న భావంతో ఎలనీరు అనేది నేను రాసి పాఠశాలల్లో ఉచితంగా అందించడం అనేది జరిగింది అన్నమాట. ఓకే సార్, మీ ఎలనీరు కవితలు కొత్త నీరై మీ చైతన్య గులాబీలను అందించాలని భవిష్యత్ తరాలకు ఉత్తమ పౌరులుగా మీరు తీర్చిదిద్దుతున్నారు. చాలా థ్యాంక్ యూ సార్ మీకు. ధన్యవాదాలు మేడం. మేడం, మీరు కవిత్వం గురించి ప్రస్తుతం మీరేమంటారు? మీ నుంచి మేము ఎలాంటి కవిత్వాన్ని ఆశించవచ్చు? అంతిమంగా వచ్చేసి పోయిటరీ ఈజ్ ఎవ్రీథింగ్ అండి. కవిత్వం అన్నీ, నా దృష్టిలో అన్ని కవిత్వమే. నేను పర్సనల్గా నా నుంచి అంటే నేను కోరుకునేది అందరికీ తెలిసిన విషయమే, స్త్రీ పక్షపాతమే అని. స్త్రీ, పిల్లలు, రాజకీయాలు ఇవి నన్ను కదిలించేవి. విస్తృతంగా రాయాలి అందరూ, కానీ ఆ రాసేది ఒక దృక్పథంతో రాయాలి. అవగాహన పెంచుకోవాలి, కవిత్వంలో అవగాహన పెంచుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం సమాజ పరిణామ స్థితిగతుల్ని, రాజకీయ పరిణామాల వల్ల మనం సామాన్యులమంతా ఎంత ఇబ్బంది పడుతున్నాము, ఇలాంటివన్నీ ప్రతి ఒక్క కవికి తెలిసి ఉండాలి. ప్రతి ఒక్క కవి అవగాహనతో ఉండాలి. అప్పుడు ఇదంతా కూడా, ఇప్పుడు కవులంతా కూడా రేపటి భవిష్యత్ తరం కోసమే కదా. ఒక కవి సంగమం వ్యవస్థాపకులైన కవి యాకూబ్ గారి నినాదం మానవ వికాసం కోసం కవిత్వం అంటారు. నిజంగా కూడా కవిత్వం ఆలోచింపజేస్తుంది. అధ్యయనం ద్వారా మనిషి ఆలోచన విస్తృతమవుతుంది అంటాను నేను. అయితే మనకి ప్రతిరోజు అన్ని శుభ్రం చేసుకుంటాం, ఇంట్లో కానీ మనం కానీ అన్ని శుభ్రం చేసుకుంటాం, పళ్ళు ఒళ్ళు కడుక్కున్నట్టు మనసును కూడా శుభ్రం చేసుకోవాలి. కవిత్వం మనసును శుభ్రం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దానివల్ల వికాసం సాధ్యమవుతుంది. రేపటి తరానికి ఒక ఉత్తమమైన ఆలోచనల్ని అందించడానికి కవిత్వం ఉపయోగపడుతుంది అంటాను నేను. ఓకే సార్, ఒక్క మాటలో కవిత్వం అంటే ఏంటో చెప్పండి.
మీరు కవిత్వాన్ని ఒక్క మాటలో ఎలా నిర్వచిస్తారు? కవిత్వం అంటే మనసులో మనకు కలిగిన ఒక సందేశాత్మక సృజనాత్మక అంశం ఏదైతే ఉందో దాన్ని అక్షరబద్ధం చేయటమే కవిత్వం అనేది నా భావన. అంటే అది సమాజానికి మనకు ఉపయోగపడటం కాదు, సమాజానికి ఉపయోగపడాలి, 10 మందికి ఉపయోగపడే భావనలు ఏదైతే ఉందో అది ప్రకటించటం, అక్షర రూపంలో ప్రకటించటం కవిత్వం అనుకుంటున్నాను. మేడం మీరు కవిత్వం గురించి పోయట్రీ ఈజ్ ఒక్క ఎవ్రీథింగ్. మాట. ఎవ్రీథింగ్. అంతే. నా అంతే మటు కదా, శ్రీశ్రీ అన్నారు, ఏది కాదు ఏదైనా అంశం కాదేది కవిత కానర్హం. అంతే అన్నట్టు సమాజానికి ఉపయోగపడాలి, మనకు లైఫ్ ఉపయోగపడటం. లైఫ్ ఉండాలి. అంటే మనం ఏదైతే ఫీల్ అయితే అదే రాయగలుగుతాం. అవును. ప్రజెంట్ మన రాసింది ఫీల్ అయింది రాసింది కూడా చదివిన వాళ్ళ మనస్తత్వాలు కూడా అత్తుకొని వాళ్ళు కూడా చేంజెస్ కోరుకోవాలి, అవును. మార్పులు మనం చేయగలగాలి. దేనికైతే స్పందిస్తామో అవును. మనం ఏదైతే అనుకుంటామో అదే కదా రాయగలం. అవును, అవును. సో అందుకే నా దృష్టిలో కవిత్వం అంటే మనలో పంచభూతాలు ఉంటే మనల్ని ఆవిష్కరించేటటువంటి 6th ఎలిమెంట్ కవిత్వం. ఓ, అంటే మనకి పంచేంద్రియాలు ఉంటే అది మన 6th సెన్స్ అవును మేడం. పోయిటరీ. సో మేడం అన్నట్టు పోయిటరీ ఈజ్ ఎవ్రీథింగ్. మేడం. చాలా ధన్యవాదాలండి. మన మిటి 9 టీవీకి వచ్చి కవితా దినోత్సవ సందర్భంగా మాతో చాలా మంచి విషయాలు షేర్ చేసుకున్నారు. చాలా సూచనలు, కొత్త తరాలకి మంచి విషయాలు కూడా చెప్పారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు.